స్వరమెత్తి ఆమేన్ ఆమేన్ గ్లోరీ ఆరాధన 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 ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతున్ ఆశక్తితో ప్రేమించేదన్ పాడదాం అధికముగా ఆరాధింతున్ ఆశక్తితో నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతున్ నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్ నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతున్ నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్ ఆరాధన 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 చప్పట్లు హృదయపూర్వక స్తుతిద్దాం. క్రిస్మస్ అంటేనే యేసయ్యను ఆరాధించటం. మనసారా ఆరాధిస్తూ ఉండగా ప్రభు యొక్క మహిమను అనుభవిద్దాం. గ్లోరీ స్తోత్రాలు అందరూ పరవశించి పాడదాం. ఎబినేజరే ఎబినేజరే ఇంతవరకు ఆదుకున్నవే ఆదుకున్నవే నన్ను ఇంతవరకు ఆదుకున్నవే నన్ను ఇంతవరకు ఆదుకున్నవే నిన్ను పూర్ణ మనసుతో అందరూ పూర్ణ మనసుతో నిండు మనసుతో ఆమేన్ బలముతో ప్రేమించేది నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతును నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్ ఆరాధన ఆరాధన చెప్పాలి స్వరం తెరిచి యేసయ్యకి ఆరాధించుదాం. ఆమేన్ దేవదూతల వలె పరచుదాం. ఆమేన్ ఆరాధన యేసయ్య ఆరాధన 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 యేసయ్య ఆరాధన ఆరాధన చప్పట్లు కొడుతూ కూడా ఆయన మనల్ని చూస్తున్న దేవుడు పరలోకం నుంచి గమనిస్తామన్నాడు. మాట్లాడు గాఢాంధకారంలో ఉన్న వారిని చూస్తున్నాడు, వెలుగులో ఉన్న వారిని చూస్తూ ఉన్నాడు. ఈ రాత్రి ఈ యొక్క ఆరాధనలో నేను గమనిస్తున్నాడు ఆయన. మనసారా స్తుతించు. ఆమేన్. ఎల్రోయి ఎల్రోయి నన్ను చూసావే వందనమయ్యా. థ్యాంక్ యూ జీసస్. ఆమేన్. ఎల్రోయి ఎల్రోయి నన్ను చూసావే వందనమయ్యా అయ్యా నన్ను చూసావే వందనమయ్యా యేసు నన్ను చూసావే వందనమయ్యా అయ్యా నన్ను చూసావే వందనమయ్యా యేసు నన్ను చూసావే వందనమయ్యా నిన్ను పూర్ణ మనసు కొట్టాలి. చప్పుడు కొడుతూ మనసుతో ఆమేన్. పరిశుద్ధాత్మ పూర్ణులై ఆమేన్. నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతును నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్ ఆరాధన 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 ఆరాధన
సర్వజిల్లాగా చప్పట్లు కొడుతూ ప్రభుని కనపడతాం. ప్రభు యొక్క ముఖ దర్శనం చేసుకుందాం. వందనాలు, నీకే స్తోత్రాలు. మహిమకు అర్హుడా, స్తుతికి పాత్రుడా, సింహాసనుడా, నీకే స్తోత్రం స్తోత్రం స్తోత్రం. స్తోత్రాలు. హల్లెలూయా. చప్పట్లు. యెహోవా రఫా, యెహోవా రఫా, స్వస్థపరిచావే. ఆయన మన వ్యాధులు తొలగించడానికి వచ్చాడు, ప్రతి గాయాన్ని కట్టడానికి. యెహోవా రఫా, యెహోవా రఫా, స్వస్థపరిచావే. వందనామయ్యా, నన్ను స్వస్థపరిచావే. వందనామయ్యా, యేసు స్వస్థపరిచావే. వందనామయ్యా, నన్ను స్వస్థపరిచావే. వందనామయ్యా, యేసు స్వస్థపరిచావే. వందనామయ్యా, నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతును, నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్, నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతు, నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్. ఆరాధన ఆరాధన, రెండు చేతులు కూడా జోడించి. ఆరాధన 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 స్తుతి 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 ఆరాధన. నీవే కదా నా ఆరాధన, నీవే కదా నా ఆరాధన. ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన. నీవే కదా నా ఆరాధన, నీవే కదా నా ఆరాధన. ఆరాధన స్తుతి ఆరాధన 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 ఆరాధన స్తుతి ఆరాధన. ఎగిరిగా చప్పట్లు కొడుతూ ప్రభుని ప్రభుని స్తుతిద్దాం. కనపడతాం. అందరూ కూడా రెండు చేతులు పైకెత్తి ఈ రాత్రి ప్రభా స్తోత్రమయ్యా, స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవుని నింపుదల నాకు జరిగించు. ప్రభు యొక్క ముఖ దర్శనం నాకు జరిగించు. ఆమేన్. 2024 సంవత్సరం ఎల్షద మినిస్ట్రీ ద్వారా జరిగిస్తున్న ఆమేన్. ఈ సెమీ క్రిస్మస్ ఆరాధనలో yes ఆత్మతో నింపబడిన అనుభవం నాకు కావాలయ్యా. ఆమేన్. ఆత్మతో నింపబడిన అనుభవం కావాలయ్యా. ఆమేన్. పరిశుద్ధాత్మతో ఆరాధించే అనుభవం నాకు కావాలి. yes yes అట్టి కృప నాకు దయచేయి. ఈ రాత్రి ఈ సభ ద్వారా నా జీవితంలో ఒక నూతనమైన అనుభవం దయచేయి. నీలో ఆత్మ పూర్ణవటానికి సహాయం దయచేయి. నిండు మనసుతో హల్లెలూయా హల్లెలూయా పరిశుద్ధాత్మ దేవుని శక్తి మన మధ్య సంచరిస్తూ ఉండగా పొందుకుందాం. ప్రతి ఒక్కరు కూడా ఆత్మ పూర్ణులు అవుదాం. దేవుని యొక్క మహాశక్తి మన మీద దిగులాగిన. స్తోత్రాలు 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 స్తోత్రాలు. ప్రార్థనలు ఎక్కివేద్దాం. దైవజన్ నరేష్ గారు మన ప్రార్థన నడిపిస్తారు. ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదకు కారణభూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ శ్రేష్టమైన నామానికి, పరిశుద్ధమైన నామానికి వందనాలు ప్రభా. ఎల్షదాయ్ మినిస్ట్రీ పక్షాన ప్రభా, ఇదేనదో ఆస్తులుగా ప్రభా నీ కాళ్ళు పట్టుకుని బ్రతమాలుచున్నాం ప్రభా. ఈ ప్రాంతము ప్రభా
ఈ ప్రాంత వాసులు ప్రభా, ఈ ధ్వని శబ్దం ద్వారా వింటున్న కుటుంబాలను ప్రతి ఒక్కరిని మీరు దీవించండి ప్రభా, మీరు ఆశీర్వదించండి తండ్రి. ఎవరైతే ప్రభా రెండు చేతులు జోడించి మీ వైపు చూస్తున్నారో, అలనాడు మోషే ఏ రీతిగా అయితే రెండు చేతులు జోడించి మాకు సహాయం చేయ దేవుడు నీవేనయ్యా, మాకు సహాయకుడిగా ఉన్నవాడు నీవేనయ్యా, మా పక్షాన నిలబడిన తండ్రి నీవేనయ్యా, ఎర్ర సముద్రాన్ని రెండు పాయలుగా చేసిన వాడు నీవే. ఈ రోజున ప్రభా ఈ ఎల్షెద్దై మినిస్ట్రీ పక్షాన ప్రభా నీ బిడ్డలందరినీ నిలబెట్టుకుని బలమైన ఆత్మచేత మీరు దర్శించినందుకు వందనాలు. ఆ పరలోక మహిమైశ్వర్యమును బట్టి, ఆ పరలోకము నుంచి సర్వోన్నతమైన స్థలముల్లో దేవునికి మహిమయు, ఆయనకిష్టులైన భూమి మీద మనుషులందరికీ సమాధానం అన్నాం. అటు సమాధానము వీరందరికీ కలుగునుగాకని ప్రార్థిస్తున్నాను ప్రభా. ప్రతి ఒక్కరి జీవితంలో మేలుతో, సంతోషముతో, సమాధానముతో తండ్రి ఈ ప్రాంగణంలో నిలబడిన ప్రతి కుటుంబాన్ని, ఈ ధ్వని శబ్దం ద్వారా వింటున్న కుటుంబాలను, చేరువచ్చిన బిడ్డలందరినీ బట్టి, దైవజనులను బట్టి మేము ప్రార్థిస్తూ ప్రభా, ప్రత్యేకంగా వాతావరణం అంతా మీ స్వాధీనంలో ఉంచుకుని, ఎక్కడ వాతావరణానికి ప్రభా అయ్యా అధికారం లేకుండా ప్రభా మీరే మాతో ఉండి ఈ కార్యక్రమాన్ని మీ నామ మహిమార్థమే జరిపించుకుంటూ ఈ స్తుతి ఆరాధన ప్రభా పరలోక రాజ్యంలో ఇది ధూపం వల్ల మీ రాజ్యానికి చేర్చుకొని తగిన ప్రతిఫలం ఎల్షెద్దై మినిస్ట్రీ పక్షాన దైవజనుల కుటుంబానికి మీరు దయచేస్తారని, మహిమ ఘనత ప్రభావం మీరే పొందుకోవాలని యేసు నామములో ప్రార్థించి బ్రతిమాలి వేడుకుంటున్న మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కూర్చుందాం, అందరూ కూర్చుందామండి. చక్కటి స్తుతి ఆరాధన జరిగించిన దైవజనులు సురేష్ గారికి, ప్రార్థించిన నరేష్ గారికి ప్రత్యేక వందనాలు. దేవుని యొక్క లేఖన భాగం నుంచి లూకా సువార్త 2వ అధ్యాయం 10 నుంచి 14 వరకు మన ప్రియ సోదరి డాక్టర్ తనూజ వచ్చి చదివి వినిపిస్తారు. దయచేసి వచ్చినటువంటి వారు, బయట నిలబడిన వారిలో మీకు వేయబడినటువంటి చైర్స్లోకి వచ్చి కూర్చోవలసిందిగా మనం చేస్తూ ఉన్నాను. అందరికి కూడా వాహనాలు దారికి అడ్డం పెట్టొద్దు ఎవరు. అమ్మా హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. వేదికను అలంకరించిన సేవకులకు వందనాలు, కూడి వచ్చిన మీ అందరికీ కూడా నా వందనాలు. అయితే లూకా సువార్త 2వ అధ్యాయం 10వ వచనం నుంచి చదువుదాం. అయితే ఆ దూత భయపడుకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగుబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు. దానికిదే మీ కానువాలు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టెలో పండుకొని ఉండుట మీరు చూచెదరని వారితో చెప్పెను. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగునుగాక అని దేవుని స్తోత్రము చేయుచుండెను. ఆమెన్. అందరికి కూడా హ్యాపీ మెరీ క్రిస్మస్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చక్కగా చదివి వినిపించిన డాక్టర్ గారికి ప్రత్యేక వందనాలు. మనము వెంటనే దేవుని వాక్యంలోనికి వెళదాం. ఈరోజు ప్రత్యేకించబడి వర్తమానం అందించడానికి ఆహ్వానించబడినటువంటి
దైవజనులు బిషప్ పి విజయరాజు గారు, సిఎస్ఐ తంగిలిముడి, వారు వచ్చి దేవుని వర్తమానం అందించవలసిందిగా వారిని ప్రేమతో ఆహ్వానం. అందరూ కూడా చప్పట్లు కొడుతూ వారిని ఆహ్వానిద్దాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, మీకు వందనాలు. మీ ఆత్మతో మమ్మల్ని నింపండి. అయోగ్యుడు నన్ను మరుగుపరిచి మీరు మాట్లాడి ఘనత మహిమ మీరే పొందుకోమని, చేరి వచ్చిన మా ప్రియమైన సోదరి మనందరినీ కూడా దీవించమని, ఈ యొక్క కార్యనిర్వాహక కుటుంబాన్ని మరొకసారి జ్ఞాపకం చేసుకుని ఎల్ షద్దాయ్ మినిస్ట్రీస్ని దీవించి ఆశీర్వదించమని యేసునామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున వందనాలు. గట్టిగా చెప్పండిరా. అది చెప్తే రెస్పాన్స్ ఉంటే బాగుంటుంది. మరి నన్ను ఆహ్వానించినటువంటి ఎల్ షద్దాయ్ మినిస్ట్రీస్ అధినేత రెవరెండ్ డాక్టర్ ఎంఎం రవికుమార్ గారికి, వారి కుటుంబం సోదరికి, వారి బిడ్డలందరికీ, దేవుని పరిచర్యలో ఉన్నటువంటి ఆశా కిరణ్ గారికి, అదేవిధంగా వారి కుటుంబానికి, చేరి వచ్చిన మా ప్రియమైన సోదరి మనులకు అందరూ కూడా శుభాభివందనాలు తెలియజేస్తున్నా. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. ఈ సమయంలో దేవుని యొక్క వాక్యం చెప్పడానికి నన్ను ఆహ్వానించారు, కానీ వారు చెప్పడం, ఫోటో వేయడం, పేర్లు పెట్టేయడం, పంపించేయడం అన్నీ జరిగిపోయినాయి. నేనేదో ప్రోగ్రాంలో ఉన్నాను. అయితే ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించారు. దేవుని యొక్క వాక్యం చెప్పాలి అని చెప్పారు. కొద్దిసేపు దేవుని వాక్యం మీతో పంచుకోవడానికి ప్రయత్నం చేస్తాను. నేనంత పెద్దవాడిని ఏం కాదు, అల్పుడునైన నన్ను మరొకసారి దేవుని వాక్యం అందించడానికి పిలిచారు. ఈ సమయంలో కొన్ని మాటలు మీకు తెలియజేయడానికి సిద్ధపడుతున్నాను. మనందరికీ కొన్ని పద్యాలు తెలుసు. దేవుని యొక్క వాక్యం చదువుకున్నాం, మంచి మాటలు విన్నాం. ఎవరైనా చదవగలిగితే చదవటానికి ప్రయత్నం చేయండి, ఓకేనా? అదే విషయంగా ఈ సమయంలో ఒక పద్యాన్ని మీకు తెలియజేస్తాను. పద్యం నేను పాడడం కాదు, చదవటం చూస్తాను. తల నుండి విషము పనికిని వెలయంగా తోక నుండి వృచ్చికమునకును కలులకు నిల్లి వెళ్ళ విషము కదరా సుమతి. అందరికీ పద్యం వచ్చా రాదా? ఎవరికైనా వచ్చా రాదా? కొంతమందికి రాదు, కొంతమందికి వచ్చు. ఏంటి ఆ పద్యం? చిన్నపిల్లలకి కూడా పెద్దమందికి రాదు. వీళ్ళకి అంతా వచ్చింది ఏంటంటే పుషి క్యాట్ వచ్చు, లేకపోతే జానీ ఎస్ పప్ప రాదా? ఎస్ పప్ప, ఈ పప్ప కబ్బా, ఈ పాటలు వచ్చు. ఇంకా కొన్ని పాటలు వచ్చు. కానీ పద్యాలు కాకుండా పాటల్లో ఒక పద్యం. తల నుండి విషము పనికిని వెలయంగా తోక నుండి వృచ్చికమునకు కలునకు నిలివెల్ల విషము కదరా సుమతి శతకంలో ఈ పద్యం రాశారు. ఈ పద్యం యొక్క ఆలోచన, లేకపోతే దాంట్లో ఉన్న భావం ఒకసారి ఆలోచన చేయండి. ఏమిటి ఈ పద్యంలో ఉన్నది అంటే, తల నుండి విషము పనికిని అంటే తలలో ఉంటుందంట. దేనికమ్మా చెప్పాలి? దేనికమ్మా? పావుకి తలలో విషం ఉంటుందంట. తల నుండి విషము పనికిని వెలయంగా తోక నుండి వృచ్చికమునకును. వృచ్చికం అంటే తేలిక ఎక్కడ ఉంటుందంట? తోకలో కొండెం పెట్టి కొట్టిందంటే అయిపోయినట్టే. రే బాబుగా, రే నాంక చూడరా, ఇంత పెద్ద మనిషి కనపడుతుంటే అటు ఇటు మాట్లాడుకుంటున్నారు మీ ఇద్దరు. ఇంగ్లీష్ వచ్చా మీ ఇద్దరికి? తెలుగు వచ్చా? ఏబిసిడీలు వచ్చా? అడుగుతా, పైకి పిలిచి అడుగుతాను, సంగతి తేల్చేస్తా. ఏబిసిడీలు వచ్చే తెలిసిపోద్ది. వృచ్చికమును కంటదంట. ఎక్కడ ఉంటుందంట? తోకలో. తల నుండి విషము పనికిని వెలయంగా తోక నుండి వృచ్చికమునుకును కలునకు నిలివెల్ల విషము కదరా సుమతి. కలుడు అంటే మనిషికి ఎక్కడ ఉంటుంది విషం? చెప్పాలి, ఎక్కడ ఉంటుంది?
నిలువెల్ల. ఇదిగో ఈడు ఒక మనిషి అనుకోండి, భలే ఉన్నాడు మనిషి, బాగుంటాడు చూడడానికి, చాలా మంచోడు. వీడికి విషయం అయితే మనిషిగా మనం ఆలోచన చేస్తే నా దగ్గర ఇక్కడే ఒక సీసాలు నీళ్ళు ఉన్నాయి, జాగ్రత్త చూడాలి. ఇక మనిషి యొక్క విషయాన్ని మీకు తెలియజేస్తాను. దేవుడు అంటే అర్థం ఏంటి? మనందరికీ దేవుడు దేవుడు భారతదేశంలో ఇక్కడ కూర్చున్న మనం అందరం దేవుడు 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 అంటాం. దేవుడు అంటే ఏంటి అర్థం? దేవుడు అంటే ప్రసాదించువాడు. దేవుడు అంటే ప్రసాదించువాడు, దేవుడు ఇచ్చేవాడు, ఆశీర్వదించేవాడు. దేవుడు ఎలా ఉంటాడు? దేవుడు ఎవరు చూశారా ఇక్కడ కూర్చున్నాళ్ళు? మరి చూడలా. దేవుడు ఎలా ఉంటాడు? ఒక ఆయన అంటాడు దేవుడు వెలుగయ్యున్నాడు అంటాడు. ఒక ఆయన అంటాడు దేవుడు ఎలాగున్నాడంటే ఆత్మయ్యున్నాడు అంటాడు. ఒక ఆయన అంటాడు దేవుడు వాక్కయ్యున్నాడు, వాక్యమయ్యున్నాడు అంటాడు. సరే, దేవుడి సంగతి అటు పెట్టను, మనిషి అనుకుందాం. ఇక్కడ మనిషి, ఈ మనిషి ఇంకా చదివిన పద్యంలో మనిషి ఏమి రాశాడు? తల నుండి విషము పనికిని వెలయంగా తోక నుండి వృచ్చికమునకు కలునకు నిలువెల్లా విషయం అంట. ఇక్కడ చూద్దాం, ఇక్కడ దీంట్లో నీళ్లు పోద్దాం. ఎంత బాగున్నాడో మనిషి, మనిషి ఎంత బాగున్నాడో. మనిషి చాలా బాగున్నాడు, చూడటానికి బాగుంటాడు. కళ్ళు బాగుంటాయి, ముక్కు బాగుంటుంది, పళ్ళు బాగుంటాయి. కొంతమందికి నోటి నిండా పళ్ళు, కడుపు నిండా కుళ్ళే. నోటి నిండా పళ్ళు, కడుపు నిండా కుళ్ళు. భయంకరంగా ఉంటారు మనుషులు, కానీ చాలా స్వచ్ఛంగా శుభ్రంగా ఉన్నాడు, చాలా బాగున్నాడు ఈ మనిషి చూడడానికే. కానీ 5 ఇంద్రియాలు ఉన్నాయి వీళ్ళు: కళ్ళు, ముక్కు, నోరు, చెవులు, శరీరం. 5 ఇంద్రియాలు పాడైపోయినాయి. కళ్ళు మంచిగా లేవు, ముక్కు బాగోదు, నోరు బాగోదు, మనిషి బాగోడు. ఏంటండి క్రిస్మస్ గురించి చెప్పండి, ఇవి చెప్తున్నారు ఏంటని చెప్పుదాం. ఈ మనిషిని బాగు చేయడానికి వచ్చాడు దేవుడు. అయితే మనిషి పాడైపోయాడు ఈ లోకంలో. మనిషి ఏమైపోయాడు? పాడైపోయాడు. మాట వింటలా, దేవుడి మాట విండవు, ఎవడి మాట విండవు. ఎప్పుడు చూసిన కోపం, అసూయ, ద్వేషం, పగ, కామ, క్రోధ, లోభ, మోహ, మద మాత్సర్యాలతో నిండిపోయాడు మనిషి. అరిషడ్ గుణాలతో నిండిపోయాడు మనిషి. కామ, క్రోధ, లోభ, మోహ, మద మాత్సర్యాలతో నిండిపోయాడు ఈ మనిషి. ఇటువంటి ఈ మనిషిని ఎలాగా, ఇది మంచినీళ్ళేగా, బాగున్నాయిగా, మంచోడు అనుకుంటున్నాం, కానీ మంచోడు కాదు. వాడు పాడైపోయాడు. ఎలా పాడైపోయాడు చూద్దాం. నా దగ్గర విషం ఉంది, మైక్ ఒకసారి నాకు కుదరట్లేదు, విషం ఉంది. ఈ విషం ఇందులో పోదాం. విషయాన్ని ఇందులో పోసా. ఇప్పుడు ఏమైంది విషయం? నీళ్ళు ఏమైపోయినాయి? కింద పాడైనాయా, పైన పాడైనాయా? మొత్తం పాడైపోయినాయి. విషం పూర్తిగా పాడైపోయాడు, నకసిక పర్యంతం పాడైపోయాడు. ఇప్పుడు ఎవరు బాగు చేయగలడు? ఎవరు బాగు చేయలేరు మనిషిని. మనిషిని బాగు చేయాలంటే ఒకే ఒక వ్యక్తి కావాలి. ఆ ఒకే ఒక వ్యక్తి ఎవరు అంటే మీకు తెలుసు. ఆయన ఎవరో? ఎవరైనా చెప్పాలి. దేవుడు అని మామూలు మాట చెప్పొద్దు, ప్రత్యేకంగా పేరు చెప్పాలా. ఎవరైనా యేసయ్య అని చెప్పాలి. దేవుడు అంటే సార్వత్రిక నామం, అందరికీ తెలుసు. దేవుడు 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 అంటారు అందరూ. హూ ఈజ్ గాడ్? దేవుడు ఎవరు? ఆయన పేరు యేసయ్య. గట్టి చెప్పండి ఎవరైనా. యేసయ్య. ఈ యేసయ్య వచ్చాడు. ఆయన ఎందుకు వచ్చాడు? సెలువు మీద చనిపోవడానికి వచ్చాడు. ఆయన వచ్చిందే చావడానికి వచ్చాడు. నిన్ను నన్ను రక్షించడానికి వచ్చాడు. నీ పాపాలు నా పాపాలు తీసేయడానికి వచ్చాడు. ఈ చెడిపోయిన మానవుని సరిచేయడానికి వచ్చాడు. ఎక్కడి నుంచి వచ్చాడు? పరలోకానికి దిగి భూలోకానికి వచ్చాడు.
ఆయన వచ్చిన దేవుడిని మనం బైబిల్ ఇలా పెట్టుకుని ఇంట్లో నెత్తి దగ్గర పెట్టుకుంటే ఏం ఉపయోగం లేదు. కారులో ముందు డాష్ బోర్డు మీద పెట్టుకుంటే ఉపయోగం లేదు. బైబిల్ మా ఇంట్లో ఉందంటే ఉపయోగం లేదు. ఫోటో పెట్టి గోడకు పెడితే ఉపయోగం లేదు. ఆయన ఎక్కడికి రావాలి? క్రిస్మస్ పండుగ చేస్తున్నామని స్టార్ కడితే ఉపయోగం లేదు. క్రిస్మస్ పండుగ చేస్తున్నామని చెట్టు పెడితే ఉపయోగం లేదు. క్రిస్మస్ పండుగ చేస్తామని లైటింగ్ పెడితే ఉపయోగం లేదు. క్రిస్మస్ పండుగని క్యారల్స్ పాడితే ఉపయోగం లేదు. రక్షించబడి పాడాలి. యేసయ్యను చూచిన అనుభవంతో పాడాలి. క్రిస్మస్ పండుగ చేసామని ఏదో సంతోషంతో ఉంటే కాదు, యేసయ్యను హృదయంలోనికి ఆహ్వానించాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎక్కడికి ఆహ్వానించాలి? ఇక్కడ ఉన్నంతసేపు దగ్గరుంటే ఉపయోగం లేదు. మెడలో సిలువ ఉంటే ఉపయోగం లేదు. ఆయన హృదయంలోకి ఆహ్వానించాలి. ఆయన ఎప్పుడైతే హృదయంలోకి వస్తాడో అప్పుడు నిజమైన క్రిస్మస్ జరుగుతుంది. అప్పుడు ఈ పాపం శాపం పోద్ది, ఈ విషం పోద్ది. విషం తీసేది ఎవడో లేదు. విషం తీయగలిగిన ఒకే ఒక వ్యక్తి ఎవరై అంటే ఆయన పేరే, గట్టిగా చెప్పండి. గట్టిగా చెప్పకపోతే పర్వాలేదు, గట్టిగా చెప్పండి. ఇందాక అయ్యగారులు ఇద్దరు కలిసి పాట పాడారు, గట్టిగా పాట పాడారు. గట్టిగా పాట పాడిన తీసుకెళ్ళి నన్ను జైల్లో వేశారు. తెలుసా మీకు? గట్టిగా పాట పాడతా భయం లేకుండా పాడుతున్నారు వాళ్ళు. గట్టిగా పాడినది తీసుకెళ్ళి నన్ను జైల్లో వేశారు. ఏకంగా జైల్లో ఉండొచ్చా, నో డౌట్ అట్ ఆల్. గట్టిగా పాట్లాడేందుకు, వాక్యం చెప్పినందుకు పోలీసులు నైట్ 11:30కి ఇచ్చారు ఒక చోట వాక్యం. నాకు 11:30కి వచ్చి నేను వాక్యం చేస్తే పోలీసులు వచ్చారు. ఆపండి వాక్యం అన్నారు. దయచేసి వచ్చి కూర్చోండి, మంచి మనసుతో వినండి అన్న. 12:30కి వచ్చి ప్రార్థన చేయించుకుని వెళ్ళారు పోలీసులు. దేవుని స్తోత్రం కలుగును గాక. గట్టిగా చెప్పండి రా. ఒకవేళ పట్టుకుపోతున్నా, నువ్వు పట్టుకుపోతారు, మీకు ఇక్కడే కూర్చోండి, ఇబ్బంది లేదా, నథింగ్ ప్రాబ్లం. యేసయ్య వచ్చాడు, యేసయ్య వచ్చాడు. యేసయ్య వచ్చి నీలోనికి వస్తే ఆయన జీవితం మార్చేస్తాడు. ఇప్పుడు ఎప్పుడైతే యేసయ్య ఈ లోపానికి వచ్చి ఈ లోపల జీవితంలో కదుపుతాడో, నిన్ను కుదిపేస్తాడో, నీ జీవితం మార్చేస్తాడో, నీ జీవితం అంతా మారిపోద్ది. నీ జీవితం మారిపోయి, నీ లైఫే మారిపోయి, నీ యొక్క హృదయంలో ఒక నూతనమైన ఆలోచనలు ఇచ్చి నీ యొక్క విషయాన్ని విరుగడు చేసి దేవుడు దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. చూద్దాం ఒకసారి గట్టిగా చప్పలు కొట్టండి. విషయాన్ని విరగడ చేసే దేవుడు ఆయన, పాపాన్ని తీసే దేవుడు ఆయన. అందుకని బైబిల్లో ఒక మాట రాశారు, లూకాసు వార్త 19:10 నశించిన దానిని వెదక రక్షించకు వచ్చాడు. ఒకసారి దేవుడు ఇక్కడికి వచ్చాడు. ఆయన ఎప్పుడైతే లోపలికి వచ్చాడో, లోపల ఉన్న విషయంతో ఇరిగిపోయింది. లోపలికి వచ్చాడో, ఎప్పుడైతే లోపలికి ఎంటర్ అయ్యాడో నీ జీవితమే మారిపోయింది. జీవితం మార్చేసే దేవుడు ఆయన. అందుకనే జీవోడి గట్టిగా చెప్పడుకుంటే గట్టిగా చెప్పే కదా. ఎవరైనా వచ్చి తీసుకెళ్తారని తీసుకెళ్ళిపోవచ్చు, రెడీ వెళ్ళిపోతా. ఇక్కడ మీరు ఇబ్బంది పడవద్దు, గట్టిగా చప్పలు కొట్టండి గట్టిగా. ఇక్కడ చెప్తున్నాడు, ఆయన వచ్చాడు, లోకానికి వచ్చాడు, దీవించాడు, మరి పాత జీవితాన్ని మళ్ళీ బ్రతికించాడు. విషయాన్ని విరుగడ చేశాడు దేవుడు. విషయాన్ని విరగడ చేసిన దేవుడు, పాపాన్ని తీసేసిన దేవుడు, పరిమళమైన జీవితాన్ని ఇచ్చిన దేవుడు, సంతోషాన్ని ఇచ్చిన దేవుడు, సమాధానాన్ని ఇచ్చిన దేవుడు. అందుకని క్రిస్మస్ అండ్ వాట్ ఈజ్ క్రిస్మస్? క్రిస్మస్ ఈజ్ ఏ ఫెస్టివల్ ఆఫ్ జాయ్. క్రిస్మస్ ఈజ్ ఏ ఫెస్టివల్ ఆఫ్ జాయ్, ఆనందం. అందుకనే క్యారల్స్, అందుకనే క్రిస్మస్, అందుకని పాటలు. ఇప్పుడు ఈ నీళ్ళు మళ్ళీ పాత నీళ్ళు అయినాయా, కొత్త నీళ్ళు అయినాయా? మళ్ళీ జీవితం మారిపోయింది. నాదు జీవితము మారిపోయింది. పాట పాడితే కాదు, నీ జీవితం మారాలి. క్రిస్మస్ సంబరం చేస్తే కాదు, జీవితం మారాలి. యేసయ్యను హృదయంలోకి ఆహ్వానించాలి. ఎంతమంది ఆహ్వానిస్తారు? ఇక్కడ కూర్చున్నవాడి జీవితాల్లో దేవుడి చేతులు పైకే చూపించండి. నేను ఆహ్వానిస్తాను, ఈరోజు నా జీవితంలో మార్చేసుకుంటాను, నా జీవితం రండయ్యా అని పిలవాలి ఆయన్ని. దేవుడి స్తోత్రం కలుగును గాక. అయితే ఈ సమయంలో కొన్ని మాటలు మీకు తెలియజేస్తాను. అవసరం కూర్చో. థ్యాంక్ యూ. హ్యాపీ క్రిస్మస్. హ్యాపీ క్రిస్మస్. ఈ సమయంలో ఒక పాట నేను పాడతాను. నేను అరెస్ట్ చేసినప్పుడు పాడిన పాట. నన్ను చేసినప్పుడు తమ్ముళ్ళు పాడుతున్నారు, పాట పాడుతున్నారు. పాట తీసుకెళ్ళి జైల్లో పడేశారు. 2 టౌన్ పోలీస్ స్టేషన్ వేశారు. 2 టౌన్ పోలీస్ స్టేషన్లో పెట్టారు. రెడీగా ఉన్నారో ఏమవుతారో తెలీదు. రెడీగా పాట పాడినప్పుడు ఏం పాట పాడింది తెలిసిన? కృపలను
తలంచుచు ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతు. ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో కృపలను తలంచుచు ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో మేము ముట్టిన వాడు నా కంటి పాపను. మేము ముట్టిన వాడు నా కంటి పాపను. ముట్టునని సెలవిచ్చిన దేవుడు, ముట్టునని సెలవిచ్చిన దేవుడు కాచెను గత కాలం. యేసు కాచెను గత కాలం. నన్ను ఎవరైతే అరెస్ట్ చేశారో, నా మీద ఎవరు కేసు పెట్టారో వాళ్ళే వచ్చి మళ్ళీ నన్ను విడుదల చేసి ఇంటికి తీసుకెళ్ళి పాటలు పాడించుకున్నారు. దేవుని స్తోత్రం కలుగును గాక. అందుకనే ఈరోజు క్రిస్మస్, రోజు క్రిస్మస్. మనకు పండగలు చాలా ఉన్నాయి, పుట్టినరోజులు కొంతమందికి ఉన్నాయి. మన భారతదేశంలో ఒక పుట్టినరోజు తప్పకుండా చేసుకుంటారు. అక్టోబర్ 2వ తారీఖు ఏంటది? గాంధీ గారి పుట్టినరోజు భారతదేశం చేసుకుంటారు. నెల్సన్ మండేలా గారి పుట్టినరోజు సౌత్ ఆఫ్రికాలో చేసుకుంటారు. సౌత్ ఆఫ్రికాలో ఎవరు పుట్టినరోజు? నెల్సన్. నల్ల జాతి వాళ్ళందరూ చేసుకునే పండగ. అమెరికా దేశంలో చేసుకున్న ఎవరి పేరు? అబ్రహాం లింకన్ గారు పుట్టినరోజు చేసుకుంటారు. కానీ మనందరం ప్రపంచం అంతా 220 దేశాల్లో కనీసం 200 దేశాలు చేసే ఏకైక పుట్టినరోజు పండగ క్రిస్మస్ పండగ. క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, మెరీ మెరీ క్రిస్మస్. అంత మాత్రమే కాదు, ప్రపంచంలో ఎన్ని భాషలు మాట్లాడతారు, పండగలు చేస్తారు. మనకి ఒక పండగ రేపు సంక్రాంతి, రేపు వచ్చే జనవరి నెలలో సంక్రాంతి పండుగ. సంక్రాంతి పండుగ కోసం ఎక్కడి నుంచి వస్తారు? అన్ని రాష్ట్రాల నుంచి వచ్చేస్తారు. ఎక్కడికి? పశ్చిమ గోదావరి జిల్లాకు వస్తారు. భారతదేశం కాదు, పశ్చిమ గోదావరి జిల్లాకే వస్తారు. మరి ముఖ్యంగా ఇక్కడ ఏమంటే పశ్చిమ గోదావరి జిల్లాలో ఏ పందాలు బ్రహ్మాండంగా జరుగుతాయి. సంక్రాంతి పండగ. కేరళ రాష్ట్రంలో జరుగుతుంది ఒక పండగ. ఏ పండగ? ఓనం పండగ. అక్కడ ఓనం పండగ అక్కడ జరుగుద్ది. అంత మాత్రమే కాదు, మనకి హైదరాబాద్లో పండగ జరుగుద్ది. తల మీద పెట్టుకొని కుండా వస్తుంటారు. ఏ పండగ అది? అమ్మా, బోనాల పండగ. తెలియ గుర్తెట్టుకున్నారా? మరి అక్కడక్కడే జరుగుతాయి ఆ పండగలు. కానీ ప్రపంచం అంతా జరిగే 7,780 కోట్ల మంది ప్రజల్లో జరిగే ఒకే ఒక పెద్ద పండగ, 37 రోజులు జరిగే పండగ ఏది ఉంటుంది? ఏ పండగ? గట్టిగా చెప్పండి. క్రిస్మస్ పండగ. ఏమిటి క్రిస్మస్ పండగ? వాట్ ఈస్ క్రిస్మస్? వాట్ ఈస్ క్రిస్మస్? క్రిస్మస్ పండగ అంటే ఏంటి? మీరు అందరికీ క్రిస్మస్ పండుగ అంటే అర్థం మనకు అందరికీ తెలుసు, చాలాసార్లు విన్నాం. ఇప్పుడు సుమారుగా నేను ఈ రోజుకి సుమారుగా ఒక 15 క్రిస్మస్లో పాల్గొన్నా. 15 క్రిస్మస్ పండుగలో పాల్గొన్నా. ఇక ఎక్కడికి వెళ్ళినా క్రిస్మస్ పండుగలో 5 పేర్లు చెప్తున్నారు. ఎవరి పేరు? మరియమ్మ గారి పేరు, యేసేపు గారి పేరు, గొల్లల పేర్లు, జ్ఞానుల పేర్లు, హేరోదు రాజు గారి పేర్లు. ఈ పేర్లు ఎక్కడికి వెళ్ళినా ఏ పేర్లు ఉంటాయి. కానీ క్రిస్మస్ పండుగ అంటే ఏంటి అంటే అర్థం కూడా చెప్తున్నారు. క్రిస్మస్ పండుగ అంటే క్రైస్ట్ మాస్, అంటే క్రీస్తు యొక్క ఆరాధన, గంభీరమైన ఆరాధన. ఇక్కడ రాశారు ఒక మాట. ఏ క్రిస్మస్ అంటే ఇది చెప్పాలి. ఏ క్రిస్మస్? తెలుగు వచ్చిన చదవంటారు, ఇంగ్లీష్ వచ్చిన ఏ పండుగ? గ్రాండ్ క్రిస్మస్. సంతోషంగా ఈ క్రిస్మస్ పండుగ జరుపుతున్నారు. ఈ క్రిస్మస్ పండుగలో వాట్ ఈజ్ క్రిస్మస్? ఈ యొక్క ఆరాధనలో ఏంటి ఉంది కథ? బైబిల్ వాక్యాలు ఎందుకు వచ్చాడో 2 మాటలు మీకు తెలియజేస్తాను. నేనేమి ఎక్కువ సమయం తీసుకోను. మీకు కావాలంటే మళ్ళీ ఇంకొక మ్యాజిక్ చేసి చూపిస్తాను. మ్యాజిక్ చేసినప్పుడు దాంట్లో అర్థంతో చూపిస్తాను, అంతేగాని ఏదో మ్యాజిక్ చేసేది. అయితే ఈ సమయంలో క్రిస్మస్ పండుగ గురించి రాస్తారు. ఎందుకు? బైబిల్ వాక్యంలో లూకా సువార్త 19:10 అంటాడు, నశించిన దానిని వెతికి రక్షించడానికి యేసయ్య వచ్చాడు. రక్షించడానికి వచ్చాడు యేసయ్య. రక్షించడానికి వచ్చాడు. నిన్ను పడిపోయిన, చెడిపోయిన, పాడైపోయిన నిన్ను రక్షించడానికి వచ్చాడు. ప్రతిరోజు ఉదయం భారతదేశంలో కొందరు ఉదయాన లేచి సంధ్యావందనం చేస్తారు. తెలుసో తెలీదో? సంధ్యావందనం చేస్తారు ఉదయాన్న. వాళ్ళు ఉదయం లేచి పాపోహం పాపకర్మ కృతయ శరణాగత వత్సల అంటూ ఉంటారు ఉదయాన్న సన్నీళ్లలో దిగి. ఉదయం చేస్తారు. నేను పాపిని, పాపంలో పుట్టాను, పాపంలో పెరుగుతున్నాం, పాపిని పాపిని పాపిని. ఇక్కడ కూర్చున్న మనం పాపినా మంచివాళ్ళమా? ఎవరు మనం?
పాపులం, కానీ ఆ పిల్లలు రక్త మాంసం గలవారైనందున అంటాడు హెబ్రీపతి 2:14 ఆ పిల్లలు రక్త మాంసం గలవారైందన్న వారిని అపవాది క్రియల నుండి రక్షించడానికి ఆయన ప్రత్యక్షమయ్యాడు, ఆయన వచ్చాడు. ఎవరా పిల్లలు? ఆ పిల్లలు ఎవరు? బైబిల్లో రాస్తాడు, యోహాను సువార్త 1:13 రాస్తాడు, ఎవరైతే తనని ఎందరు అంగీకరించారో వారందరూ ఆయన పిల్లలకు ఆయన అధికారం ఇచ్చాడు. అంగీకరించిన వారు దేవుని స్తోత్రం చెప్పండి. కొంతమంది చేతులు ఇలా ఎత్తుతున్నారేంట్రా? అదే కానీ పల్లెటూరులో పెళ్లి జరిగేటప్పుడు, మీ ఊర్లో కాదు మా ఊర్లో పెళ్లి జరిగేటప్పుడు ఇప్పుడంటే లడ్డూలు బిస్కెట్లు పెడతారు. అప్పట్లో ఉండ్రాలు పెట్టేవాళ్ళు, పెళ్లి జరిగితే ఉండ్రాలు వండే పెట్టేవాళ్ళు. అప్పుడు పప్పలో పెట్టేటప్పుడు ముసలం ఎవరో పెట్టేది, ఒక అమ్మాయి పెడతా ఉంటే ఇలాగ మా అమ్మ పెట్టి మా అమ్మ అంటే ఎటు పెట్టేది. అంత తీసుకుంటే మళ్ళీ కుడి చేయి ఎడం చేయి చాపి మళ్ళీ పెట్టేసుకుని, దానికోసం అంత గబగబా చేతులు చాపుతామే. ఇక్కడ మాత్రం ఇంతే, చేతులు పైకెత్తాం, గట్టిగా దేవుని స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. అయితే ఈ సమయంలో రాస్తున్నాడు, నశించిన దాన్ని వెతికి రక్షించడానికి దేవుడు వచ్చాడు. ఆ పిల్లలు రక్త మాంసము గలవారైందన్న అపవాది క్రియల నుండి వాళ్ళు రక్షించడానికి దేవుడు వచ్చాడు. ఎవరు ఆ పిల్లలు అంటే బైబిల్ రాస్తాడు, తనను ఎందరు అంగీకరించారో వారందరూ ఆయన పిల్లలకుటకు ఆయనకు అధికారం ఇచ్చాడు. మనందరూ ఎవరి పిల్లలం ఇప్పుడు చెప్పండి, గట్టిగా చెప్పాలి, ఎవరి పిల్లలం? యేసయ్య పిల్లలం. అందుకనే పాట పాడుతుంటారు. ఏ పాట తెలిసిన? భయము లేదు దిగులు లేదు జీవిత యాత్రలో, భయము లేదు దిగులు లేదు జీవిత యాత్రలో, యేసు ప్రభువు మనతోనున్న భయము లేదుగా. పడదాం, యేసు ప్రభువు మనతోనున్న భయము లేదుగా. ఒక్క నిమిషం. మీకు పాటలు ఇంట్రెస్ట్ లేదనుకుంటే, కొంతమంది పాటలు ఇంట్రెస్ట్ లేదు, ఇక్కడ పాడితే అలా చూస్తుంటారు. ఒక్కోసారి దోమల నోటికి వెళ్ళిపోయినా సరే ఆ దోమలు లోడుకుంటా పాట పాడేటప్పుడు రెండోసారి పాడండి. అయ్యగారు వాళ్ళు కోయ ఏరియా, లంబాడి ఏరియా, కొన్ని ఏరియాలు వెళ్తుంటారు. నేను వెళ్ళా కొన్ని ఊర్లు. వెళ్ళినప్పుడు వాళ్ళు ఒకసారి పడితే రెండోసారి పాడేస్తారు. మన ఏరియాలో పాడరు, ఎందుకంటే పాడుకోండి కోయిరా పాడుకోండి, మీరు పాడుకోండి, మేము పాడం. ఇప్పుడు నేను పాడే పాట రెండు వచ్చినాలు, నేను పాడిన తర్వాత మీరు పాడండి. భయము లేదు దిగులు లేదు జీవిత యాత్రలో, భయము లేదు దిగులు లేదు జీవిత యాత్రలో, యేసు ప్రభువు మనతోనున్న భయము లేదుగా, యేసు ప్రభువు మనతోనున్న భయము లేదుగా. దేవుని స్తోత్రం. భయం లేదు దిగులు లేదు. ఎందుకని? ఆయన మొట్టమొదటి దేవుని దూతలు వచ్చినాయి, గొల్లల దగ్గరికి రావటం నాటికి భయపడకుడే అంటది. అక్కడ ఏమంటారు? భయపడకుడే, ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన శుభవర్తమానం చెప్తున్నా మీకు. భయపడద్దు. వైఆర్ వర్రీ. మనకందరికీ కూడా శనివారం మొత్తంగానే వర్రీ. దేనికోసం? ఆదివారం కర్రీ. శనివారం రావటంగానే వర్రీ అవుతుంటాం. ఏంటి? ఆదివారం ఏ కర్రీ, దానికోసం హర్రీ, గుడికి రాకుండా. కదండి, నిజం కదా అబద్ధమా? వర్రీ, కర్రీ, హర్రీ. ఆదివారం గుడి సంగతి ఎప్పుడో వంశలో వద్దాం, ఇబ్బంది ఏముందో ఏమంటారు? నేను ఎంఎం రవికుమార్ అయ్యారు, ఎప్పుడైనా పర్లా. ఇక్కడ అయ్యగారులు అందరూ అంతే, మన దగ్గరికి ఎప్పుడు వస్తారు? వాళ్ళ ఇష్టం. వచ్చినప్పుడే ప్రభు స్తోత్రాలు లేలి, మీ అందరూ వచ్చారు, వందనాలు చెప్పుకోండి. ఏం చేస్తాం? కర్రీ, వర్రీ, మూడోది హర్రీ, పరిగెత్తడమే. ఒక ఆయన గుడికి లేటుకు వచ్చాడు. అడిగా, ఏనైనా గుడికి లేటుకు వచ్చేవేంటి కథన్నా? ఏం లేదండి, గోపనపల్లిలోకి వెళ్ళానండి. అని గోపనపల్లి ఏం పని నీకు? అక్కడ ఏట మాసం బాగుంటుంది అంటండే, మంచి గోడు పిల్లలు కొత్తారటండి అని అడిగిన. బాగా చెప్పాడంట. వెళ్ళి తెచ్చేసుకున్నారు మాంసం కోసం, ఏది కోసం, దేనికోసం కాదు. యేసయ్య మన కొరకు ప్రాణం పెట్టడానికి వచ్చాడు. అందుకని దేవుని స్తోత్రం చెబుదాం. అయితే బైబిల్ వాక్యంలో ఎవరికి ఇక్కడ దేవుని యొక్క వాక్యం నశించిన దానిని వెతికి రక్షించడానికి మనిషి కుమారుడు వచ్చారన్నారు. ఎందుకు నశించిపోతున్నారు మనుషులు? ఇక్కడ 2-3 మాటలు చెప్పను, ముగిస్తా. సమయం నాకు ఇచ్చింది 9:30కు ముగించేయమన్నారు. అప్పుడే 9:30 అయిపోయిందండి. ఇంకా 2 మాటలు చెప్తాను మీకు. 2 మాటలు చెప్తాను, 2 చూపిస్తాను మీకు. ఎందుకు నశించిపోతున్నారు మనుషులు? బైబిల్ హోషేయ గ్రంథంలో రెఫరెన్స్ తీపించడం మీతో. రెఫరెన్స్ తీసి చదివితే మళ్ళీ ఇబ్బంది అయిపోతున్నారు. హోషేయ గ్రంథం అంటాడు, జ్ఞానము లేక నశించిపోతున్నారు అంటాడు. జ్ఞానం లేదంట. మనందరికీ జ్ఞానం లేదని ఊరుకుంటారండి ఎవరైనా?
జ్ఞానం లేక నశించిపోతున్నారు. హోషే గ్రంథం రాశాడు, జ్ఞానం లేక. జ్ఞానం ఏంటి? నేను సర్ సిఆర్రెడ్డి కాలేజీలో చదువుకున్న బీఎస్సీ. చదువుకున్నప్పుడు కాలేజీకి వెళ్తున్నప్పుడు జ్ఞానం లేకుండా వెళ్తాం, ఊరికి వెళ్తామా? జ్ఞానం కోసం వెళ్తాం. బీఎస్సీ చదివాను, 1973 సంవత్సరంలో చదివాను నేను. 73-76లో బీఎస్సీ మ్యాథమెటిక్స్ స్టూడెంట్ నేను. జ్ఞానం కోసం వెళ్తున్నాం, జ్ఞానం లేదంటాడు. జ్ఞానం లేక నశించిపోతున్నారు. జ్ఞానం అంటే ఏంటి? ఎంబీబీఎసా, బీటెక్కా, ఎంటెక్కా, ఏ టెక్కు లేదా ఇంకోటి బీ ఫార్మసీ, ఎం ఫార్మసీ, ఇవన్నీ కాదు. జ్ఞానము అంటే ఏంటి? బైబిల్ చెప్తుంది, యెహోవా యందు భయభక్తులే జ్ఞానం. భయభక్తులు లేకపోవడం వల్ల పాడైపోతున్నారు. ఇదే భయభక్తులు అంటే ఏంటి? జ్ఞానం అన్నారు, భయభక్తులే జ్ఞానం అంటాడు. భయభక్తులు అంటే ఏంటి? గుడికి వెళ్ళడమా, కానుకలు ఇవ్వడమా, చప్పట్లు కొట్టడమా, పాటలు పాడడమా, మరి ఏం చేయటం? బైబిల్ వాక్యంలో దేవుడు వచ్చాడు, నశించిన దాన్ని వెతికి రక్షణగా వచ్చాడు. ఎందుకు నశించిపోతున్నారు? జ్ఞానం లేక. జ్ఞానం అంటే ఏంటి? భయభక్తులు లేకపోవడం. భయభక్తులు అంటే ఏంటి? భయభక్తులు అంటే చెడు మార్గమును విసర్జించడమే భయభక్తులు కలిగి ఉండడం. చెడు మార్గాన్ని విసర్జించాలి. సామెత గ్రంథం 7-8 అధ్యాయం 13వ వచనం అంటాడు. సామెత గ్రంథం 8-13 అంటాడు, భయభక్తులు అంటే చెడు మార్గం విసర్జించితే అది భయభక్తులు అంటే అర్థం. చెడు మార్గం విసర్జించకుండా నువ్వు ఉన్నావేమో, ఇంతవరకు ఉండకుండా క్రిస్మస్ చేయొద్దు. విసర్జించి అప్పుడు దేవుని స్తోత్రం చెప్పాలి. చెప్పలేకపోతున్నారంటే ఇంకా విసర్జించలేదన్నమాట. దేవునికి స్తోత్రం చెప్పడానికి, దేవునికి స్తోత్రం చెప్పాలంటే నీలో పాపం ఇంకా దాచిపెట్టావు, ఎక్కడో ఉందన్నమాట. ఒకడు కారు ఎక్కాడంట, నెహ్రూ గారు అన్నట్ట. కారు ఎక్కినప్పుడు వాసన అవుతుంది ఏంట్రా అన్నాడంట. డ్రైవర్ గారిని, వాసన అవుతుంది ఏంట్రా అన్నాడంట. ఏంటి వాసన అవుతుందంటే, అయ్యగారు ఏమి లేదండి అన్నాడు. ఏమి లే ఎడనో వాసన అవుతుంది దగ్గర, ఏంటి వాసన అన్నాడంట. ఏమి లేదు సార్, నిన్న వేసుకున్న బూట్లో ఉన్న సాక్స్ నిన్నటే సార్ అన్నాడంట. నిన్నటి బూట్లో సాక్స్ నిన్నటే సార్ అన్నాడు. వాసన అవుతున్నాయి బూట్లు, సాక్స్ పాత సాక్స్, మురికి వాసన, అవి వేసుకున్నా సార్ అన్నట్ట. తీసేయి కొత్త సాక్స్ ఇస్తా, వేసుకో, అంతేగాని మురికి వేసుకుని వాసన అవుతుంది సన్నాసి, తీసేయి అని నెహ్రూ గారు చెప్తే తీసేశాడంట. ఆయన ఎదురుకుండా బయటికి వెళ్ళి తీసేసి మళ్ళీ వచ్చి కూర్చున్నాంట. తీసేసిన తర్వాత మళ్ళీ కారు నడుస్తుందంట. నడుస్తూ ఉంటే అప్పుడు నెహ్రూ గారు అన్నంట, రే మళ్ళీ వాసన వస్తుందేట్రా అని అడిగితే, ఏమి లేదు సార్ అన్నాడంట. బూట్లు మార్చావా అన్నాడు. మార్చాను సార్. ఏది మార్చాను? సాక్సులు మార్చాను సార్ అన్నట. మారిస్తే మళ్ళీ వాసన వస్తుంది అంటే సరే అంటే అన్నాడంట, ఏమి లేదు సార్, కాళ్ళకి వేసుకున్న పాత సాక్స్ జోబులు పెట్టుకుని వచ్చుకున్నాం సార్ అన్నాడంట. పాత సాక్సులు ఏం చేశాడు? పారేయమంటే ఏం చేశాడు వీడు? ఇక్కడికి వచ్చి కూర్చుని కూడా పాత కంపే, పాత బతుకే, పాత జీవితమే, పాత ఆలోచన, పాత బుద్ధులే. క్రిస్మస్ పండుగ చేయాలంటే పాత జీవితం పాతి పెట్టేయాలి, కొత్త జీవితం ప్రారంభించాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేన్. గట్టిగా చెప్పండి. ఇందాక చెప్పా, మీరు గట్టిగా చెప్పకపోతే గట్టిగా చెప్పిస్తా. చివరి తీసుకెళ్ళి పట్టుకుని తీసుకొచ్చిన లోపల పెట్టి జైల్లో తీసుకొచ్చి బయట పెట్టి నాకు అప్పుడు ఇంకో పాట పాడా, తమ్ముడు నాంక చూడాలా, అటు కాదు నాంక. మీ ఇద్దరు ఎక్కడికి చాలాసార్లు వెళ్తుంటాం, చాలా చోట్లకి వెళ్తాం, అందుకే పిలుస్తున్నాం తమ్ముడిని. ఇప్పుడు చాలా ప్రోగ్రామ్స్ మీ ఇద్దరు అటెండ్ అయ్యాం. నా జీవిత యాత్రలో ప్రభువా నీ పాదమే శరణం, ఈ లోకమునందు నీవు తప్ప వేరే ఆశ్రయం లేదు, ఈ లోకమునందు నీవు తప్ప వేరే ఆశ్రయం లేదు. నా జీవిత యాత్రలో ప్రభువా నీ పాదమే శరణం, పలువిధ శోధన కష్టములు ఆవరించి ఉండగా, పలువిధ శోధన కష్టములు ఆవరించి ఉండగా, కరుగాకయున్న హృదయమును, కరుగాకయున్న హృదయమును కదలక కాపాడుము, కరుగాకయున్న నా హృదయమును కదలక కాపాడుము. నా జీవిత యాత్రలో ప్రభువా నీ పాదమే శరణం. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా.
హల్లెలూయా. ఇన్నిసార్లు చెప్పిస్తున్నారు, ఏంటి సార్ మీరు పద్దాకా దేవుని స్తోత్రం దేవుని స్తోత్రం దేవుడు స్తోత్రం అన్నప్పుడు దేవుడు అంటాడు, ఎంతో సంతోషపడుతుంటాడు ఆయన. మా అబ్బాయి మా మనవడు ఇంటికి వచ్చేటప్పుడు 10 సార్లు ముద్దెట్టుకున్నాడు. ఇక్కడికి మనవరాలు గీయం పాట పాడుతుంది, మా మనవరాలు వచ్చేటప్పుడు 10 సార్లు ముద్దెట్టుకుని పంపాడు. ఒకసారి ముద్దెట్టుకుంటే చాలదా, 10 సార్లు ముద్దెట్టుకున్నాడు అని వదిలితే ఆట అంటాడు, మళ్ళీ ముద్దెట్టుకోవాలంట. మళ్ళీ ఎన్నిసార్లు ముద్దెట్టుకోవాలరా నాయన అని 10 సార్లు ముద్దెట్టుకున్నా, వదిలిపెట్టట్లా. వెనకదారి వచ్చాను నేను. దేవుడు కూడా ఇష్టం, నువ్వు ఎన్నిసార్లు దేవుడు స్తోత్రం చెప్తే అంత ఇష్టం దేవుడికి. చెప్పాలి దేవుడికి, అంతేగానే గట్టిగా చెప్పండారా అంటున్నా. అయితే ఈ సమయంలో దేవుడి సన్నిధిలో నీకు జ్ఞానం కావాలంటే దేవుని దగ్గర అడగాలి. ఇంకొకటి తిమోతి రాసిన మొదటి 15 వచ్చి అంటాడు, ఆయన అంటాడు, పాపులను రక్షించకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చిన వాక్యము నమ్మతగినది, పూర్ణాంగీకారమునకు యోగ్యమై ఉన్నది. దేవుని వాక్యంలో 2 మాటలు మీకు చెప్పేసి నేను ముగించేస్తాను. దేవుని వాక్యంలో చూద్దాం. దేవుని వాక్యంలో 2-3 మాటలు మీకు తెలియజేస్తాను. దేవుని వాక్యంలో మీకు తెలియజేయడానికి 2 మాటలు మీకు తెలియజేస్తాను. ఈ యొక్క ఇర్మియా గ్రంథం 32:20 వచ్చిన చూద్దాం. అక్కడ ఏమంటాడంటే, ఆయన సర్వ శరీరులకు దేవుడు, సర్వ శరీరులకు దేవుడు. ఆయన ఎవరెవరు దేవుడు? ఆయన సర్వ శరీరులకు. ఇక్కడ క్రిస్టియన్స్కి పండగ నాట్ ఓన్లీ ఫర్ క్రిస్టియన్స్, క్రైస్తవులకు కాదు పండగ, అనేక మందికి పండగ, అందరికీ పండగ ఇది. అపోస్తుల కార్యం రాస్తాడు, యేసుక్రీస్తు అందరికీ ప్రభువు, అందరికీ, కొంతమందికి కాదు పండగ, అందరికీ పండగ ఇది. అందుకని ఈ పండగ 37 రోజులు చేస్తాం పండగ. 37 days చేసే పండగ ఒకే ఒక పండగ ఏదమ్మా, క్రిస్మస్ పండగ. నవంబర్ 25న ప్రారంభించి జనవరి 1వ తారీఖు వరకు చేస్తానుంటా పండగ. ఇంత గొప్ప పండగ ఎక్కడ లేదు. ఎందుకు పండగ అంటే, యేసయ్య నా కోసం వచ్చాడు, నా కోసం ప్రాణం పెట్టాడు. అయితే నువ్వేం చేయాలి, నేనేం చేయాలి? ఇంకొక మాట మీకు తెలియజేస్తాను. ఈయన మనుషులందరికీ దేవుడు. తిమోతి రాసిన మొదటి 4:10 రాస్తాడు, ఈయన మనుషులందరికీ దేవుడు. ఎందరికి దేవుడు? అందరికీ కాదు, మనుషులందరికీ దేవుడు. ఈ లోకంలో కన్ను ముక్కు నోరు చెవులు ఎవరెవరు కొనే వాళ్ళు అందరికీ దేవుడు ఈయన. ఇలా కొంతమంది ఏమనుకుంటారు తెలిసిన, వాళ్ళకేనండి, వాళ్ళకే కిరస్థానం వాళ్ళకి, వాళ్ళకి దేవుడు కాదు. మనుషులందరికీ దేవుడు ఈయన, రక్షించడానికి వచ్చిన రక్షకుడు. అందుకని క్రిస్మస్ పండుగ అప్పుడు పాడతారు పాట, ఏ పాట? రక్షకుండు దయించినాడట మన కొరకు, పరమ రక్షకుండు దయించినాడట, రక్షకుండు దయించినాడు రారగొల్ల బోయలారా, రక్షకుండు దయించినాడు రారగొల్ల బోయలారా, తక్షణమే నీక్షణ పరమొందుదాము, రక్షకుండు దయించిన మన కొరకు పరమ రక్షకుండు దయించినాడట. ఎవరు పుట్టారు నీ పండగండి? రక్షకుడు పుట్టాడు. ఎవరు పుట్టారు చెప్పండి? రక్షకుడు. అందుకని అంటాడు, ప్రజలందరికీ కరువు రక్షణ మీకు తెలియజేస్తున్నా, ఆయన ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన ఎక్కడ పుట్టాడు? దావీదు పట్టణం ముందు రక్షకుడు పుట్టాడు. అక్కడ పుట్టడం కాదు, మీ ఇంట్లో పుట్టాలా, మీ హృదయంలో పుట్టాలి. అయితే నువ్వు ఈ పండగ చేసే నువ్వు దండగా కాకుండా ఉన్నానంటే, నీలో ఉన్న 5 లక్షణాలు, 5 ఇంద్రియాలను సరి చేసుకోవాలి. ఎన్ని ఇంద్రియాలు? 5 ఇంద్రియాలు. 5 ఇంద్రియాలు సరి చేసుకొని చూపిస్తాను. 5 ఇంద్రియాలు సరి చేసుకుంటే నీలోకి ఆయన వచ్చేస్తాడు. 5 ఇంద్రియాలు శుభ్రం చేయాలి, కడగాలి, కళ్ళు కడగాలి. సరిగ్గా కళ్ళు కడగకపోతే ఎదుర్కొన్న వ్యక్తులు ఏదో కనపడతారు. నోరు కడగాలి, చెవులు సరిగ్గా కడగాలి. అందుకని మంచి మనసుతో దేవుని మాటలు వినాలి, మంచి మనసు దేవుని మాట వినాలి. నేను వాక్యం చెప్పి బయటకు వస్తూ ఉంటే ఒక రోజున ఒకరు కొట్టడానికి వచ్చాడు, కర్ర పుచ్చుకొని వచ్చాడు కొట్టడానికి. వాడు వెనకాల కుక్క వచ్చింది. కర్ర పుచ్చుకొని కొడతా కొద్ది వెనకాల ఎవరు వచ్చారు? కుక్క వచ్చి తోడట్టుకుంది. ఎవడిని? కర్రట్టుకొచ్చాడు. పాపం ఆయన కర్ర అక్కడ పడేసి ఆసుపత్రి పాలైపోయాడు. ఏం పర్వాలా, నథింగ్ ప్రాబ్లం. గట్టిగా చెప్పండారంటే పాపం కంగారు పడతారు, ఏదో ఆలోచన చేస్తారు, సంతోషంగా ఉండి చప్పట్లు కొట్టలేకపోతున్నారు. ఇక పాటలు పడుతుంటే ఇంత గట్టిగా పాడారో చప్పట్లు కొట్టట్లా. కొంతమంది చప్పట్లు చల్లగా కొడుతున్నారు. ఆ చప్పట్లు కూడా ఈ కథ చాలా గురించండి. కొత్త గట్టిగా చప్పట్లు ఇలాగా అయితే ఈ సమయంలో దయచేసి దేవుని యొక్క వాక్యం ధ్యానం చేద్దాం. 5 ఇంద్రియాలు ముగిచ్చేస్తాను. 5 ఇంద్రియాలు సరి చేసుకోవాలి.
ఇక్కడ ఇంద్రియాలు ఎన్ని కనపడుతున్నాయి? ఇది వీటేమంటారు? కొంతమంది ఎప్పుడు చూడలేదు సార్, మాకు తెలియదు సార్ అన్నట్టు ఉన్నారు. కొంతమంది తెలుసు, తెలిసినా చెప్పరు. ఇవన్నీ పేకలు 5 అంకెలు ఉన్నాయి. దీంట్లో ఎర్రవి ఉన్నాయి, నల్లవి ఉన్నాయి. 5 అంకెలు ఉన్నాయి. 5 కళ్ళు, ముక్కులు, నోరులు, చెవులు. మన శ్వాస ఎన్నిసార్లు పీల్చుకుంటే నిమిషానికి? 16 నుంచి 20 సార్లు పీల్చుకుంటాం. 16 నుంచి 20 సార్లు. గుండె ఎన్నిసార్లు కొట్టుకుంటుంది? 72 సార్లు. ఈ 5 మాత్రం పాడైపోతున్నాయి ఈ చేసి పనులు. ఈ 5 మంచిగా లేవు. ఈ 5టిని సరి చేయాలి. 5టిని బాగు చేయడానికి వచ్చాడు ఆయన, 5 శుభ్రం చేయడానికి వచ్చాడు. ఇది బాగులేదు కాబట్టి బాగా ఆలోచన చేయట్లేదు కొంతమంది. మంచిగా ఆలోచన చేయాలంటే ఈ 5టిని కడిగేయాలి. కడగాలంటే ఒకసారి వీటిని పంపించేయాలి. వెళ్ళిపోమని చెబుదాం. వెళ్ళిపోమందామా? 5 శుభ్రం చేసుకుందామా? ఎప్పుడు చేద్దాం శుభ్రం? రేపా ఎల్లుండా? వాయిదా వేద్దో. చాలామంది వాయిదా వేస్తారు, రేపు చేద్దాం, ఎల్లుండి చేద్దాం అంటారు. ఇప్పుడు వాయిదా వేసేసి ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడ తీసి పెట్టేసాను, కింద పెట్టేసి ఇప్పుడు వెంటనే 1 2 3 1 2 3 1 2 3 అంటే ఆటోమేటిక్గా మారిపోతారు. వాళ్ళు మారిపోయి ఈ రకంగా అయిపోతారు. చూద్దాం. కనపడిందా మీకు? ఇంకా చప్పట్లన్న కొట్టండి రా. అరే రే 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 యోహానయ్య గారు వెనక చూస్తున్నారు, పాపం నాకు అనిపించలేదని. తొమ్మిడేడి వెళ్ళిపోయాడా? అయ్యగారు మార్చాలి, చూసారా? జీవితం, మార్పు కలిగిన జీవితం. ఈ దినం మార్చుకోవాలి. క్రిస్మస్ పండుగ చేస్తున్నారంటే మన జీవితంలో ఒక నూతనమైన మార్పు రావాలి. మార్పు రాకుండా పాటలు పాడినా, మార్పు రాకుండా క్యాండిల్ పుచ్చుకొని పాటలు పాడినా, ఎన్ని చేసినా ఉపయోగం లేదు. మారాలి. మారిన మనసు దేవునికి ఇస్తే బాగుంటుంది. ఎంతమంది మార్చుకుంటారు? మార్చుకుంటే నీ జీవితం మారిపోద్ది. ఇప్పుడే ఈ సమయంలో మారద్ది. ఎలా మారద్ది? నీ జీవితం ఫలభరితమైన జీవితం మారిపోద్ది. అది కూడా చూపిస్తాను. వాక్యం తక్కువ చెప్తున్నాను, ఎందుకంటే కారణం ఏంటంటే నాకు టైం వెనకాల నుంచి చెప్తున్నాడు ఆయన. అయ్యగారు టైం అయిపోయిందండి. ఇంకొకటి చూపించేసి ముగించేస్తాను. అయ్యగారు కోప్పడదు. ఒకటి మనిషి అనుకోండి. ఇక్కడ మనిషి బాగున్నాడా బాగోలేదా? చాలా అందంగా ఉన్నాడు. మన ఇంట్లో మన పిల్లలు చక్కగా ముఖానికి పౌడర్ రాసుకున్నాక, కాటుకు పెట్టుకున్నాక, కాటుకు ఇలా లాగుతారు కొంతమంది. అందం కోసం బట్టలన్నీ శుభ్రంగా చేసినాక ఫోటో అద్దం దగ్గర నిలబడాక చాలా అందంగా సిద్ధపడతారు. చాలా బాగుంది ఇది. ఒక మనిషి అనుకోండి. అయితే జీవితంలో మనకెప్పుడు ఇదే జ్ఞాపకం వస్తూ ఉంటుంది, ఈ కర్ర. అయితే ఈ సమయంలో మన జీవితంలో మనిషి కర్ర ఉంటుంది, ఉట్టి కర్ర ఉండి చేతిలో ఉపయోగం లేదు. కానీ జీవితం మార్చుకోవాలంటే దేవుని దగ్గరికి వస్తే, క్రిస్మస్ పండుగ చేస్తే, ఆయనని ఒక లోపలికి ఆహ్వానిస్తే, నా కోసం చనిపోయాడు ఆయన, నా కోసం వచ్చాడు, నన్ను దీవించడానికి వచ్చాడు, రక్షించడానికి వచ్చాడు ఆయన, అందుకని నీకు వందనాలు, ఇది పెద్ద పండగ అని చెప్పితే, ఆయన మాట వింటే, ఆయన దగ్గర మనం కూర్చుంటే, ఆయన మన మాట వింటే, ఆయన ఎప్పుడు మనతో మాట వింటాడు. ఆయన దీవిస్తాడు. ఎలా దీవిస్తాడు? నిన్ను ఫలభరితంగా దీవిస్తాడు. దీవించి ఆశీర్వాదిస్తాడు. ఎలా ఆశీర్వదిస్తాడు చూద్దాం ఒకసారి. ఎలా ఆశీర్వదిస్తాడు ఒకసారి చూడండి. చప్పలు కొట్టడం ఒకసారి గట్టిగా ఒకసారి చూస్తే 1 2 3 అంటే ఆశీర్వదిస్తాడు. ఇలాగా దీవించి ఆశీర్వదించే దేవుడు ఈయన. నిన్ను ఇంతగా దీవించే దేవుడు. నేను కొత్త సంవత్సరంలో, రాబోయే సంవత్సరం నూతనమైన ఆశీర్వాదాలు నింపి దీవించే గొప్ప దేవుడు ఆయన. కాబట్టి ఇటువంటి దేవుడు మనకున్నందుకు మనము, అందుకని యెహోవా తమకు దేవుడుగా కలిగిన జనులు ధన్యులు. అటువంటి దేవుడు ఇది మన మధ్యకు వచ్చాడు. మానవుడిగా వచ్చిన ఈ శుభ సందర్భంలో దేవుడిని ఆరాధిద్దాం, దేవుని ఘనపరుద్దాం, దేవుని చప్పట్లతో దేవుని స్తుతిద్దాం, గట్టిగా చప్పట్లు కొడదాం. దేవుడు మన అందరిని దీవించును గాక. ఈ అవకాశం ఇచ్చిన నాకు సభాధ్యక్షులు రెవరెండ్ యోహానయ్య గారికి, అదేవిధంగా ఈ యొక్క ఎల్షద్దా మినిస్ట్రీ అధినేత బావగారు ఎంఎం రవికుమార్ రాయ్ గారికి, మా సోదరికి, ఇక్కడ ఉన్న వారి యొక్క కుమారు బిడ్డల కుటుంబానికి, మీ అందరూ కూడా శుభాభివందనలు తెలియజేసి ముగిసిన దేవుడు మనందరిని దీవించును గాక. థ్యాంక్ యూ వెరీ మచ్. మేరీ క్రిస్మస్. హ్యాపీ క్రిస్మస్. మేరీ క్రిస్మస్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మంచి వర్తమానం. మరి బిషప్ గారు మొదటగా మాస్టరు,
తర్వాత వార్డెన్ గారు, తర్వాత పాస్టర్ గారు, ఇప్పుడేమో బిషప్ గారు. ఎన్ని విషయాల్లో ఆయన విధానాలుగా మార్పులు చెంది దేవుని విషయంలో అనేక మందిని దేవుని సన్నిధికి నడిపిస్తున్న మంచి దైవజనులు వారు ఈరోజు ఇంత చక్కటి వర్తమానం అందించినందుకు వారికి ప్రత్యేక మనం అందరం కూడా చప్పట్లు కొడుతూ అందరూ చెప్పుకుంటున్నాను నేను. థ్యాంక్ యూ. మరి చక్కటి వర్తమానం అందించిన దైవజనులు విజయరాజయ్య గారికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. మరి అందరూ దైవజనులు పిలిస్తే వాక్యమే చెప్తారు, కానీ వాక్యంతో పాటు చక్కగా చాలా మంచి మ్యూజిషియన్గా అనేక మందికి ఆయన సండే స్కూల్ టీచర్స్కి చెప్తాడు, ఆయన సండే స్కూల్ పిల్లలకు చెప్తాడు, ఆయన పెద్దవాళ్ళకి చెప్తాడు, ఆయన యూత్ వారికి చెప్తాడు, ఆయన అందరికీ చెప్పగలిగిన సమర్థులు. అందుకే ఎంఎం రవికుమార్ అయ్య గారు వారిని ఆహ్వానించారు, అందుకే చక్కని వర్తమానం అందించారు. వారికి ప్రత్యేక వందనాలు. థ్యాంక్ యూ. మరి మిగిలిన కార్యక్రమాలకు మనం వెళదాం. ఈ కేక్ కటింగ్, క్యాండిల్స్, మరి అట్లాగే క్యాలెండర్ రిలీజ్, మొత్తం 3 కార్యక్రమాలు వెంటనే మనం చేద్దాం. మరి మొదటిగా కేక్ కటింగ్ వ్యవస్థాపకులు ఎంఎం రవికుమార్ అయ్య గారు, అదేవిధంగా కేక్ కటింగు మరి పాస్టమ్ గారు రావాలంటే వేదిక మీదకి రావాలి, త్వరగా రావాలండి. అట్లాగే దైవజనులు జనవరి 1 వచ్చేస్తుంది, త్వరగా ఆశయకిరణ గారు దంపతులు, మరి ప్రత్యేకించి డాక్టర్ వెన్నీ దేబోరా కుటుంబం మొత్తం కూడా అందుకు రావాలి. ఎందుకంటే సమయం చాలా అయింది కనుక త్వరగా చాలా ముందు చాలా కార్యక్రమం ఉంది. ఆ కార్యక్రమానికి మనం త్వరగా వెళదాం. దేవునికి స్తోత్రం. మరి కేక్ విషయంలో, ఈ కార్యక్రమం విషయంలో దైవజనురాలు మిర్సిల గారు ప్రార్థన చేస్తారు. హ్యాపీ క్రిస్మస్. అందరు చేతులు తెచ్చుకోలేనట్టున్నారు. ఒకసారి చేతులు పైకి పెట్టి సంతోషంగా ఉన్నవారు, ఈరోజు ఏసైని నాతో పాటు తీసుకెళ్తాను అనుకున్న వాళ్ళు హ్యాపీ క్రిస్మస్. ఆ స్వరాలు అనిపించట్లేదు అసలు. హ్యాపీ క్రిస్మస్. మేరీ క్రిస్మస్. మేరీ క్రిస్మస్. హ్యాపీ క్రిస్మస్. మేరీ క్రిస్మస్. హ్యాపీ క్రిస్మస్. మేరీ క్రిస్మస్. ఈ కేక్ ఎంత మాధుర్యంగా అయితే ఉన్నదో, ఇది మొదలుకొని మనందరి జీవితాలను కూడా దేవుడు అంతా మాధుర్యముగా మార్చునుగాక. ఆమేన్. మారావంటే మన బ్రతుకుల్ని దేవుడు ఇది నాన్న మనందరి జీవితాల్లోనికి ఆయన వచ్చి ఆయన తీసుకుని వెళ్తూ ఉండగా మాధుర్యముగా దేవుడు మార్చునుగాక. మారావంటి చేతి లాంటి బ్రతుకులు, కన్నీళ్ళు అన్నీ కూడా కొట్టివేయబడి ఇది మొదలుకుని మాధుర్యముగా మార్చబడునుగాక. చేతులెత్తి ప్రార్థన చేసుకుందామా? అదే మాట ఎత్తుతూ, ప్రభువా, నా కుటుంబం, నా బిడ్డల జీవితం ఈ దినము మొదలుకుని మాధుర్యంగా మార్చబడాలయ్యా. ఇప్పటి వరకు ఉన్న చేదు చాలు, ఇప్పటి వరకు ఉన్న కన్నీరు చాలు, ఇప్పటి వరకు ఉన్న వేదన చాలు. ఇదిగో ఈరోజు నేను నిన్ను తీసుకుని పోతూ ఉన్నాను. నువ్వు నాలో జన్మించాలి, నా కుటుంబంలో జన్మించాలి అయ్యా. నువ్వు మా రక్షకుడు అయి ఉంటూ ఉండగా అయ్యా మా జీవితాలు మాధుర్యముగా మార్చబడాలయ్యా. మహోన్నతుడా, కృప కలిగిన తండ్రి, రాత్రికాల సమయంలో ప్రభువా, ఎందరైతే ఈ యొక్క క్రిస్మస్ ఆరాధనకు వచ్చి ఉన్నారో దైవ సేవకులు నిలబెట్టుకుని మాట్లాడిన ప్రతి మాట వారి హృదయంలో ఫలింపచేయండి. ఇదిగో మా ఎదుట ఉంచిన ఈ కేక్ ఎంతైతే స్వీట్గా మాధుర్యముగా ఉంటుందో, చేరి వచ్చిన ప్రతి ఒక్కరి బ్రతుకులు, వారి కుటుంబాలు, వారి బిడ్డల బ్రతుకులు, అందరి జీవితాలు కూడా, వారి జీవితాల్లో ఉన్న ప్రతి విధమైన చేదైన వేరు యేసుని నామములో ఈ దినమును తొలగింపజేసి, పెకిలింపజేసి, ఇది మొదలుకుని వారిలో ప్రవేశించి, వారిలో జన్మించి మాధుర్యముగా వారు బ్రతుకులు మార్చబడ్డ కృప దయచేయమని యేసయ్య నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి పాస్టర్ గారు పాట పాడుతుండగా కేక్ కటింగ్ జరుగుతుంది.
ముందు కేక్ కట్ చేద్దాము ఇక్కడ. దేవుని నామముకు స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సంతోషంగా ఉన్న వాళ్ళు రెండు చేతుల పైకి దేవుని స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. మేరీ 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 క్రిస్మస్. హ్యాపీ 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 క్రిస్మస్. మేరీ మేరీ క్రిస్మస్. ఆనంద గీతమునే పాడేదా క్రిస్మస్ శుభవేళలో, సంతోషముగనే కీర్తించిదా ప్రభు యేసుని సన్నిధిలో. ఆనంద గీతమునే పాడేదా క్రిస్మస్ శుభవేళలో, సంతోషముగనే కీర్తించిదా క్రీస్తేసుని సన్నిధిలో. దూతల స్తోత్రాలతో గొల్లల నాట్యాలతో పుడమే పులకించెను, రక్షకుడే జన్మించెను. దూతల స్తోత్రాలతో గొల్లల నాట్యాలతో పుడమే పులకించెను, రక్షకుడే జన్మించెను. ఆనంద గీతమునే పాడేదా రక్షకుడు జన్మించెను, మన పాప భారము తొలగింపెను, ఈ భూమికి దిగి వచ్చెను. ప్రభు వచ్చెను, నరుడై పుట్టెను, రక్షకుడు జన్మించెను, మన పాప భారము తొలగింపెను, ఈ భూమికి దిగి వచ్చెను. దూతల స్తోత్రాలతో గొల్లల నాట్యాలతో పుడమే పులకించెను, రక్షకుడే జన్మించెను. దూతల స్తోత్రాలతో గొల్లల నాట్యాలతో పుడమే పులకించెను, రక్షకుడే జన్మించెను. ఆనంద గీతముని పాడేదా క్రిస్మస్ శుభవేళలో, సంతోషముగనే కీర్తించిదా క్రీస్తేసుని సన్నిధిలో. దూతల స్తోత్రాలతో గొల్లల నాట్యాలతో పుడమే పులకించెను, రక్షకుడే జన్మించెను. గ్లోరీ టు ద జీసస్. హల్లెలూయా. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. మేరీ మేరీ క్రిస్మస్. మేరీ మేరీ క్రిస్మస్. అందరూ దేవునికి స్తోత్రం. హల్లెలూయా. క్యాండిల్ సర్వీస్ కోసం మన మధ్య ఉన్నటువంటి సహోదరు కుసుమ గారు ప్రార్థన చేస్తారు. చిన్న ప్రార్థన. చేరి వచ్చిన మీ అందరికీ వందనాలు. మరి వేదికను అలంకరించిన దైవజనులందరికీ వందనాలు. మరి ఎక్కువగా మరి బిషప్ గారు విజయరాజు గారు మరి మంచి వర్తమానాన్ని అందించిన ఆయనకి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. మంచి వర్తమానం మరి మన మధ్యలో ఉంచి మన హృదయంలో మరి క్రీస్తుని జన్మింపచేసుకొని మన జీవితాన్ని మరి మధురముగా మార్చుకోవటానికి ఒక మంచి వర్తమానాన్ని మనకి అందజేసి ఉన్నారు. కాబట్టి అందరిని బట్టి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. దయగల ప్రభా, ప్రేమగల మా దేవా, నీ అత్యంత కృపను బట్టి ప్రేమను బట్టి ప్రభా, ఇప్పటి వరకు మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచి
ఈ రాత్రికాల సమయంలో ప్రభా ఇటు రీతిగా కూడుకొని ప్రభా నిన్ను స్తుతించడానికి, నిన్ను గణపరచడానికి మాకు ఇచ్చిన ఈ యొక్క గొప్ప తరుణాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు నాయన. ఇదిగో ప్రభా 2024 సంవత్సరము చివరి మాసము 19వ దినమున ప్రభా ఇటు రీతిగా మేమందరము కూడుకోవటానికి నువ్వు ఇచ్చిన గొప్ప తరుణాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా. ఈ యొక్క గ్రాండ్ క్రిస్మస్ సెలబ్రేషన్స్ ప్రభా, నీ జన్మదిన వేడుకలు ప్రభా ఇటు రీతిగా ఘనకరంగా జరగటానికి కృప చూపించిన విధానాన్ని బట్టి నీకు వందనాలు. వచ్చిన బిడ్డలను ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వదించండి. వారి కుటుంబాలను దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. ప్రతి విధమైన అవసరతలు ప్రభా సమృద్ధిని బిడ్డలకు దయచేయమని కూడా అడుగుతున్నాం. ఎల్షద్దై మరి యొక్క మినిస్ట్రీ మరి నిర్వహించిన బ్రదర్ని బట్టి నీకు వందనాలయ్యా ప్రభా. ఆ యొక్క మినిస్ట్రీలో ప్రభా ఈ సంవత్సర కాలంలో అనేక కార్యక్రమాలు ప్రభా నువ్వు నిర్వహించడానికి కృప చూపించావు ప్రభా. ఆర్థికంగా ప్రభా వనరులు సమకూరుస్తూ ప్రభా ప్రతి లోటు నుంచి ప్రభా వారిని మరి ముందుకు నడిపిస్తూ ప్రభా ప్రతి విషయంలో ప్రభా ఎటువంటి ఆటంకాలు కలుగకుండా ప్రభా వాతావరణం అనుకూలించకపోయినా ప్రభా నీ కార్యాలు ఘనకరంగా జరిగించుకున్నావు. అట్టి రీతిగా కృప చూపించినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. మరి వచ్చే నూతన సంవత్సరంలో కూడా ప్రభా ఇటువంటి కార్యక్రమాల కంటే ఇంకా ఎక్కువగా కార్యక్రమాలు జరిపించుకోవటానికి కృప చూపించండి. ఆ యొక్క సంస్థను ప్రభా అనేక మంది ఆత్మలు రక్షింపబడటానికి కృప చూపించండి. అవునయ్యా, నేడు రక్షకుడు మా కొరకు ఉదయించినాడు ప్రభా. అట్టి రీతిగా ప్రభా నీ రక్షణార్థమైన సువార్తను ప్రకటించుచుండగా ప్రభా ప్రతి ఒక్కరూ రక్షింపబడి ప్రభా నీ సన్నిధిలోకి రాగలిగిన స్థితిని దయచేయమని కూడా అడుగుచున్నాం. ఇటు రీతిగా ప్రభా మరి ఈ యొక్క వాతావరణాన్ని అనుగ్రహించినందుకు నీకు వందనాలు, స్తుతులు చెల్లించున్నాం ప్రభా. ఈ యొక్క ఆరాధన కూడికనంతటిని ప్రభా జయకరంగా జరిగించినందుకు నీకు వందనాలు, స్తుతులు చెల్లించు. ఈ యొక్క దీనరాలు ప్రార్థన ప్రభా ప్రార్థనకు ప్రతిఫలం దయచేయమని ప్రభా యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. హ్యాపీ క్రిస్మస్. మేరీ క్రిస్మస్. మేరీ క్రిస్మస్. హ్యాపీ క్రిస్మస్. మేరీ క్రిస్మస్. కేక్ ఎంతమందికి వచ్చింది, ఎంతమంది రాలేదు? కేక్ రానివారు, మీ దగ్గర కేక్ పీస్ రానివారు ఇటంతా ఇక్కడ అయిపోయింది. మీకు ఎవరికైనా కేక్ అందకపోతే చెయ్యి ఎత్తితే హ్యాపీ క్రిస్మస్ చెప్పండి, మీ దగ్గర మళ్ళీ కేక్ వస్తుంది. ఏంటన్నా కేక్ అక్కడ చూడండి, ఎవరు చూడండి కనుక్కుంటారా? క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్ కేక్ అది ఇవ్వండి దీవెన. ఇంకెవరున్నారన్నా? సరే ఇంకో కేక్ తింటారా ఎవరన్నా? కేకు ఇంకా చూడండి, ఇంకో అడుగు నన్ను ఒక్కొక్కసారి అదిగో జ్యోతి కంటే అరకేకి అని ఏదో ఉన్నాడు పక్కన ఆయనకు అరకేకు. ఇంకెవరు తింటారని చెప్పండి, ఇస్తారు మా రైట్. ఆయన మ్యాజిక్ తెచ్చేస్తాడు ఆయన. ఎన్ని సిగరెట్లు తాగుతున్నారు ఈయన? అందాల తారా వెలుగై ఉన్న దేవుడు అందరికీ వెలుగు ఉండగా వెలిగింపబడిన వారంగా మనం అందరం యేసు నామములో ఉందుము గాక. ఆమేన్. Shine, Jesus, shine. Fill this land with the Father's glory. Bless, Spirit, bless. Flood our hearts with on fire. Flow, river, flow. Float the nations with grace and mercy. Send forth your word, Lord, and let there be light. Shine, Jesus, shine. Fill this land with the Father's glory. Bless, Spirit, bless. Set our hearts on fire. Flow, river, flow. Flood the nations with grace and mercy. Send forth your word, Lord, and let there be light. చీకటి గల జీవితాన ఒంటరినై ఉన్న వేళ లింగు తేజరిల్లుము నీకు వెలుగు వచ్చి ఉన్నది. చీకటి గల జీవితాన ఒంటరినై ఉన్న వేళ
నిమ్ము తేజరిల్లుము నీకు వెలుగు వచ్చి ఉన్నది అన్నా వెలిగించగా భూమికొచ్చిన దేవా మమ్మును వెలిగించినావా వెలిగించగా భూమికొచ్చిన దేవా మమ్మును వెలిగించినావా మమ్మును వెలిగించినావా యేసయ్యా నీ వెలుగుతో మమ్మును నింపుమయా యేసయ్యా నీ వెలుగుతో మమ్మును నింపుమయా వెలిగించగా భూమికొచ్చిన దేవా మమ్మును వెలిగించినావా వెలిగించగా భూమికొచ్చిన దేవా మమ్మును వెలిగించినావా మమ్మును వెలిగించినావా Shining for the Lord, 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 ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. హ్యాపీ క్రిస్మస్, మెర్రీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, మెర్రీ క్రిస్మస్. మీ క్యాండిల్ పక్క వాళ్ళకు ఇచ్చి హ్యాపీ క్రిస్మస్ చెప్పండి. అంటుకోకుండా మీ క్యాండిల్ వాళ్ళకి ఇచ్చి హ్యాపీ క్రిస్మస్ చెప్పాలి. అందరు కూడా హ్యాపీ క్రిస్మస్, మెర్రీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, మెర్రీ క్రిస్మస్. లైట్స్ వేయండి. అందరు కూడా ఎక్స్చేంజ్ చేసుకున్నారు అందరూ. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇద్దరు మార్చుకోండి. ఇచ్చేవా? ఓకే. మీ క్యాండిల్స్ జాగ్రత్తగా ఆర్పేసి మీరు ఇంటికి పట్టుకెళ్ళి వెలిగించండి మళ్ళీ. మరి ఈ క్యాలెండర్స్ ఉన్నాయి ఇక్కడ. ఈ క్యాలెండర్స్ జాగ్రత్త ఇంటికి తీసుకెళ్ళండి. ఈ యొక్క క్యాలెండర్స్ డాక్టర్ విన్నీ దెబోరా ఆవిష్కరించాలి. డాక్టర్ గారు, సిస్టర్ ద్వారకా గారు కూడా పైకి రావాలి. రండి ప్లీజ్, కమాన్ రండి. అమ్మా అన్న రండి, దగ్గరండి. అరే అప్పుడే కూర్చుంటేటగా. అరే ఓకే, చిన్న ప్రేయర్ అమ్మా. మరి రానున్నటువంటి నూతన సంవత్సరం 2025వ సంవత్సరానికి ఎల్ షద్దాయ్ పరిచర్యల తరపున క్యాలెండర్ వేయటం జరిగింది. అనేక మంది గృహాల్లో వాక్యం అనేటువంటి వెలుగు క్యాలెండర్ ద్వారా మీ హృదయాలను వెలిగించడానికి దేవుడు వారికి అనుగ్రహించిన గొప్ప తలంపు. ఆ క్యాలెండర్ను ఇప్పుడు మన మధ్యలో ఉన్నటువంటి మన ప్రియ బిడ్డ డాక్టర్ ఏంజెల్ దెబోరా, విన్నీ దెబోరా ఆవిష్కరిస్తుండగా మనమందరం కూడా చిన్న ప్రార్థన చేద్దాం. దైవజనులు మరి ప్రార్థన చేస్తారు. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవా, నీకు వందనాలు.
ఈ క్యాలెండర్స్ను దీవించండి, ఆశీర్వదించండి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములో ఈ క్యాలెండర్ ఎవరి గృహములో నాయన అనుదినము వాక్యము ధ్యానించడానికి ఉపయోగిస్తున్నారో అటు వారిని దీవించమని, ఆశీర్వదించమని, మీ దాసులు తలపెట్టిన తలంపు ప్రతి ఒక్క కుటుంబానికి దీవెనకరంగా, ఆశీర్వదకరంగా నడిపించమని ఆవిష్కరిస్తున్న మా ప్రియ కుమార్తె వెన్నె దెబోరాను దీవించండి. చేరిన దైవజనులను, చేరిన సంఘాన్ని నాయన చూస్తున్న ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించమని, ఈ నూతన సంవత్సరంలో ఉన్నతమైన శ్రేష్టమైన దీవెన ఆశీర్వాదాలు ప్రతి బిడ్డకు దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఓకే అయ్యారు మరి వ్యవస్థాపకులు ఎల్షద్దాయ్ వ్యవస్థాపకులే మేము రవికుమార్ గారు, మరి వెన్నీ దేబోరా వారు ఆవిష్కరిస్తుండగా అందరు కూడా చప్పట్లు కొడదాం, కొట్టాలి, చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా. హ్యాపీ క్రిస్మస్, మెర్రీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, మెర్రీ క్రిస్మస్, మెర్రీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, మెర్రీ క్రిస్మస్. చప్పట్లు కొట్టాలి, అందరూ చప్పట్లు కొట్టాలి. ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ హల్లెలూయా. అమ్మా విని నువ్వు పట్టుకో. ఓకే, ఫోటో పట్టుకోమ్మా. అటు చూడాలి. అందరూ దేవుడు చూపిస్తున్నారా? చూపించాలి. ఎవరు? ఒక్కొక్కరు ఒక్కొక్క పేజ్ తీసి పెట్టుకోండి, సరిపోతుంది. అక్కడ నుంచి జనవరి మార్చ్, జనవరి, ఏప్రిల్, ఏం తెచ్చారండి? ఏప్రిల్, మే. ఏంటన్నా నువ్వు సంపన్నుడు ఎక్కువ. ఓకే, ఇది ఎదురా. హల్లెలూయా. మెర్రీ క్రిస్మస్, మెర్రీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మరి ఈ కార్యక్రమం అంతటిని ఇంత చక్కగా మీరు అందరూ కూడా వీక్షించి సహకరించి మీ అందరికీ ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఆ యొక్క బ్లెస్సింగ్ క్రాస్ మినిస్ట్రీస్ సేవా పరిచర్య పక్షంగా ప్రత్యేకంగా ఎల్షద్దాయ్ ఇంటర్నేషనల్ పరిచర్యలు దైవజనులు ఎంఎం రవికుమార్ అయ్య గారికి, మరి వారి పరిచర్యలు ఉన్నటువంటి వారి సంఘాలకు, వారి కుటుంబాలకు దేవుడు సదాకాలము తోడైండునుగాక. అదేవిధంగా ఏలూరు సిటీ పాస్టర్స్ ఫెలోషిప్ పక్షంగా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం నడిపించమని నాకు అప్పగించిన విధానాన్ని బట్టి దేవుని స్తుతిస్తూ వారికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ముగించి దైవజనులకు అప్పగిస్తున్నాను. వారి ఈ కార్యక్రమాన్ని వారు నడిపిస్తారు. ఇంతవరకు చాలా ఓపికగా కార్యక్రమాన్ని ఆశీర్వదకరంగా నడిపించినటువంటి దైవజనులు ఏలూరు సిటీ పాస్టర్స్ ఫెలోషిప్ వర్కింగ్ ప్రెసిడెంట్ గారు అయినటువంటి బ్లెస్సింగ్ క్రాస్ మినిస్ట్రీస్ యొక్క ఫౌండర్ ప్రెసిడెంట్ గారు, అధినేత, సేవకుల నాయకులు అయినటువంటి యాహారయ్య గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. వాక్య పరిచయం చేసినటువంటి మ్యాజిక్ మ్యూజిషియన్ అయినటువంటి బిషప్ జయరాజయ్య గారికి, విజయరాజయ్య గారికి కూడా ప్రత్యేకమైన వందనాలు. మంచిది. ఇప్పుడు అలాగే వేదిక మీద ఉన్నటువంటి సేవకులు సురేష్ గారికి, అలాగే నరేష్ గారికి కూడా ప్రత్యేకమైన వందనాలు. ఓ చిన్న సేవకుల కొరకే చిన్న కార్యక్రమం, తర్వాత పిల్లల కార్యక్రమం స్టార్ట్ అవుతున్నాయి. ఈ సమయంలో పాస్టర్ గారు దయచేసి వేదిక మీదకి రావాలి.
అంటే లిఫ్ట్ క్రేన్ పెట్టిద్దాం అనుకున్నామండి, లేట్ అయిపోయి కుదరలేదు, క్రేన్ పెట్టిద్దాం. అమ్మ అందరికి ఎవరు వెళ్ళకండి, చిన్నపిల్ల కార్యక్రమాలు ఉన్నాయి, మీ అందరికీ భోజనాలు ఉన్నాయి. ఎవరు నిరుత్సాహం, ఎవరు మొఖాలు చూసేంటో కొంచెం ఇబ్బందిగా ఉన్నాయి. దయచేసి ఇది క్రిస్మస్ పండుగ, కనుక పండుగలాగా సరదాగా సంతోషంగా ఉందాం. ఇంకా పిల్లల కార్యక్రమాలని మీ అందరి క్యాలెండర్లు కూడా ఇస్తారు ఇప్పుడు. మంచిది. వేదిక మీద ఉన్న దైవ సేవకులకి ఓ చిన్న సత్కారం. ముందుగా యోహానయ్య గారికి, పాస్టర్ గారికి. ఇది ఒరిజినల్ మింట్ అన్నమాట. ఇది అంటే మామూలు మనం వాడే మింట్ కాకుండా ఇది ఒరిజినల్ మింట్. అది మామూలు డైరెక్ట్గా తినొచ్చు. చాలా అది పెప్పర్మెంట్ టేస్ట్ వచ్చి చాలా ఫ్రెష్గా ఉంటుంది. ఇది మౌత్ ఫ్రెష్నెస్, బ్లడ్ ప్యూరిఫికేషన్ అన్నీ జరుగుతాయి. ఒరిజినల్ మింట్ చెట్టు అది. ఈరోజు అయ్య గారికి ఒరిజినల్ మింట్ ఇస్తూ ఎల్షిదే సంఘం తరపున అలాగే విజయరాజయ్య గారికి మెర్సీ. అలాగే పాస్టర్ సురేష్ గారికి, మీరు ఇద్దామండి. ఆశకర్ గారు, సరే పాస్టర్ నరేష్ గారు కూడా వారు వస్తారు ఇప్పుడు మరలాను. మరి యవనస్తులతో వస్తారు, వచ్చిన తర్వాత వారికి ఇద్దాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సరే నానా డాక్టర్ ఆశకర్ గారు ఇచ్చారా? చిన్న కార్యక్రమాన్ని పాస్టర్ ఆశ గారు నడిపిస్తారు. ముగింపులోకి వస్తున్నాం, దయచేసి ఎవరు తొందరపడకండి, అందరికీ భోజనాలు ఉన్నాయి. దేవునికి మహిమ కలుగును గాక. మొత్తానికి ఆఖరికి నాకు ఈ టైంలో వచ్చింది అవకాశం. ఈరోజు నాకు ఇది కూడా రాదేమో అనుకున్న దేవునికి స్తోత్రం. హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్. ఎందుకనంటే లోకపు సామెత ఒకటి ఉంటుంది, ప్రారంభం నుంచి వంటంతా చేసినోడికి ఆఖరిలో అన్నం తినాలంటే తినబుద్ధి కాదంట. పొద్దున్న నుంచి ఇక్కడ పడి పని చేసినోడికి మళ్ళీ ఇక్కడ నిలబడి టైం దొరకదు. కానీ దేవుడు నిజంగా ఈరోజు ఇచ్చేడు, అందుని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ముగింపు అయిపోయింది. అయితే యవ్వన బిడ్డలు కష్టపడి ఒక మంచి థీమ్కి సంబంధించిన ఒక మంచి స్కిట్ ఉంది, ఇంకా కొన్ని రకాలు ఉన్నాయి. వాళ్ళు పర్ఫామ్ చేయబోతున్నారు. అంటే బయట క్రిస్మస్లో ఉన్న రీతిగా కాకుండా కొన్ని ఒక స్పెషల్ ఐటెంగా చేయబోతున్నారు. కనుక క్రిస్మస్ అంటే అందరికీ గుర్తొచ్చేది ఇది ఇప్పుడే కట్ చేసాం కదా, కేక్ ఒకటి, అవునా, స్టార్ ఒకటి, క్యాండిల్ ఒకటి, మంచి బట్టలు, అవునా. కరెక్ట్గా డిసెంబర్ నెల వచ్చేసరికి ఇల్లంతా పీకుతారు శుభ్రంగా క్లీన్గా పెట్టుకోవటానికి. డిసెంబర్ నెల అంటే నేను అంటాను సేవకులుగా మాకు ఇది క్రిస్మస్ నెల అని ఒక అంటాం, కానీ మాకు అది చికెన్ నెల. ఏ మీటింగ్కి వెళ్ళినా మాకు చికెనే ఉంటుంది. కనుక క్రిస్మస్ అంటే అనేక రీతిలుగా ఉంటాం, కానీ ఒక వ్యక్తిని మనం సరిగ్గా గమనించాం. ఎవరన్నానంటే కనబడిన వ్యక్తి క్రిస్మస్ తాత కదా. మరి క్రిస్మస్ తాత ఎక్కడన్నా చూసారు ఇప్పుడు దాకా? మీరు క్రిస్మస్ తాతను ఎక్కడన్నా చూసారా? ఉండడు. ఎందుకనంటే క్రిస్మస్ తాత వస్తే అందరికీ చాక్లెట్లు ఇవ్వాలి కనుక. అన్న ఓకే
క్రిస్మస్ తాత అనగానే గుర్తొచ్చేది ఏంటంటే పొడగాటి తెల్ల గెడ్డం, బొజ్జ పొట్ట, ఎర్రటి దుస్తులు ఏ కదా కనిపించేది. సరదాగా వచ్చినప్పుడు ఎలా ఉంటుందనంటే ఆ పెద్ద సంచిలోంచి చేయి పెట్టి బయటికి తీసి, ఇప్పుడంటే లేవు కానీ మా చిన్నప్పుడు అయితే 5 పైసల చాక్లెట్లు ఉండేవి. 5 పైసల చాక్లెట్లు తీసి విసురుతూ ఉంటే పిల్లల దగ్గర నుంచి పెద్దల దగ్గర నుంచి అందరూ వచ్చి ఆ చాక్లెట్ల కోసం ఎగబడతా కొట్టుకునేవాళ్ళు. అరే 5 పైసలే కదా, అబ్బే కాదు, అది క్రిస్మస్ తాత ఇచ్చాడని చెప్పేసి దాన్ని పట్టుకుంటూ ఉండేవారు. మరి ఆ క్రిస్మస్ తాత సముద్రాలు దాటి రావాలి, అందుకే తుఫాన్ వస్తుంది మాకు ఇక్కడ. క్రిస్మస్ తాత క్లాప్స్ అంట, మ్యూజిక్. అన్న నాగన్న ఎక్కడున్నావన్నా? మ్యూజిక్ లేదన్నా, గట్టిగా చప్పట్లు కొడదామా సరే? తాత, ఓ క్రిస్మస్ తాత. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్. హలో అందరూ, ఎలా ఉన్నారు? ఓకే, మీకోసం నేను ఎక్కడి నుంచి వచ్చానో తెలుసా? పెద్ద పెద్ద కొండలు, సముద్రాలు అన్నీ దాటేసుకుంటూ వచ్చేసా. ఎలా వచ్చానో తెలుసా? నేను ఎలా వస్తాను? నేను ముసలోండి కదా, ఎంత పెద్ద పొట్ట ఉంది, నడుము నొప్పి ఉంది, కాళ్ళు నొప్పులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఎలా వస్తా నేను వెళ్ళి ఏసైని అడిగా, ఏసయ్యా అందరికీ గిఫ్ట్లు ఇవ్వాలి, నా కాళ్ళు నొప్పులోనే నేను కూర్చోలేకపోతున్నాను అడిగితే ఏసై అన్నాడు, నీకు ఆకాశంలో ఎగిరే రెక్కల గుర్రాన్ని ఇచ్చేస్తా, వెళ్ళిపోలాగేసుకుంటా అన్నాడు. అలా ఎగురుకుంటే ఇక్కడికి వచ్చేసా. అందరూ బాగున్నారా? అంతా బాగున్నారా? ఏంటి అందరూ అంత డల్గా ఉన్నారు? అందరూ ఇప్పుడు నేను చెప్పిన తర్వాత మేరీ మేరీ క్రిస్మస్ అని గట్టిగా చెప్పాలి. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. వినిపించలేదేంటి? నాకు చెవుడు వచ్చేసినాయి అమ్మ, కొంచెం గట్టి చెప్పండి అయ్యా. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్.